పూర్వం రోజుల్లో ఒక మాట చెప్పేవాడు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని. అది ఇప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంది. నేను అదొక 4 సంవత్సరాల బాబుని నల్గొండ బస్ స్టాండ్లోనే అక్కడ వదిలేసిపోయింది, అది వేస్ట్ మొకంది. పరువు హత్యలు అన్నవి చాలా జరుగుతున్నాయి. ఒక అట్టడుగు బలహీన అబ్బాయి 100 కోట్లు ఆస్తుంది, ఒక ఓసీ అమ్మాయి పేదరాలు అయితే పెళ్లి సక్సెస్ కావా? అలాగే ఒక ఓసీ అమ్మాయి 100 కోట్లు ఆస్తిపరురాలు అయ్యి ఒక బడుగు బలహీన అబ్బాయి పేదవాడైతే ఒప్పుకుంటారా? ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎన్ని మ్యారేజెస్ చేసుకోవచ్చు? ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక భార్య ఉన్నప్పుడు ఇంకో భార్యని కనుక అదే టైంలో పెళ్లి చేసుకుంటే అది బైగామి కింద వస్తుంది. 7 years జైలు శిక్ష. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే పడే ఓపెన్గా చెప్తాను, ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చి ఆమె పోయి ఎవరు చూపిస్తుంది అదొక భయం. సో అప్పుడు జరిగిన లవ్ స్టోరీ లేవంటే ఉన్నాయి, అది ఇంత ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లేదు. సెలబ్రిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా ఘనంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కొన్నాళ్ళు ఉంటున్నారు, ఆ తర్వాత డివోర్స్ అని అఫీషియల్గా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అంటే అబ్బాయిలు భయపడిపోతున్నారు. అఫ్కోర్స్ అమ్మాయిలు ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది అనుకోండి, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది అనమాట. అండ్ అంతేకాకుండా ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఫాస్ట్గా జరిగిపోయేవి అనమాట, బట్ ఇప్పుడు డివోర్స్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతున్నాయి. అంటే ప్రాసెస్కి టైం పట్టచ్చేమో కానీ డెసిషన్ తీసుకోవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టట్లేదు. అండ్ అంతేకాకుండా ఈ ఎన్ఆర్ఐ అంటే ఫారెన్లో డివోర్స్ అప్లై చేస్తే ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, అండ్ అలాగే ఆస్తులు కావచ్చు, అండ్ సమ్ సెక్షన్స్ ఉంటాయి అనమాట. డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ఎవరి మీద అప్లికబుల్ చేయొచ్చు, ఒకవేళ అంటే లైక్ దాని అడ్వాంటేజ్ తీసుకొని మిస్యూజ్ చేసి అప్లై చేస్తే ఆ కేసు నుంచి ఎలా బయటికి రావాలి ఏంటి, వీటన్నిటిని ఏం అర్థం కాలేదు కదా. సో వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఎన్ఆర్ఐ డివోర్స్ అండ్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు సాయి కృష్ణ ఆజాద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఈ పాడ్కాస్ట్ నాకు తెలిసి చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో బేసికల్గా నేను ఇందాక అన్నట్టు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఒకప్పుడు, ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ అయిపోతుంది. అంటే లైక్ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే పెళ్లి చేసుకుంటున్నారు పద్ధతిగా, ఈవెన్ దో ఫోటోషూట్లు, రీల్స్ అన్నీ చేసుకుంటున్నారు. పాపం అబ్బాయి, స్పెషలీ అబ్బాయిలు, అబ్బాయిలు కూడా సర్లే బాగుందిలే అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బట్ చాలా వరకు మర్డర్స్ అన్నవి జరుగుతున్నాయి. లైక్ ఎందుకు జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అని అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒకటండి, ఇక్కడ కావాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో జరుగుతూ లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకునే క్రమంలో ఎవరైతే ఉన్నారో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను. ఇప్పుడు కాదు, నా పాత వీడియోలో కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూర్వం రోజుల్లో ఒక మాట చెప్పేవాళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని. అది ఇప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే మా దగ్గరకు వచ్చే కేసులు మేము చాలా చూస్తుంటాం. అదేంటంటే ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించి వాళ్ళు కానీ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు కానీ మెడికల్ టెస్ట్లు అనేవి చేయించుకోమని నేను ఫస్ట్ చెప్తాను. మెడికల్ టెస్ట్, ఎస్. జాతకాలు అనేవి పక్కన పెడతాం. జాతకాలు పూర్వం రోజుల్లో కుజు దోషం ఏదో ఉంటాయి, ఆ పేర్లు మనకు తెలియదు. ఆ జాతకాలు చూయించుకొని పెళ్లి చేసుకొని దానికంటే మెడికల్ టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే పురుషుల్లో వచ్చేసరికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే నేను చెప్పే గత వీడియోలో కూడా మనం చెప్పాం, మెయిన్ ఒకటే ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవటం, మెంటల్ టెన్షన్, స్ట్రెస్, ట్రాఫిక్ జామ్ కూడా ఒక రీజన్. తెలుసా మీకు? మెంటల్ టెన్షన్కి ట్రాఫిక్ జామ్ కూడా ఒక రీజన్. ఓ కాదు, నిజం. సింపుల్ లాజిక్ చెప్తానండి. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఒక బాబు జాబ్ చేస్తున్నాడు, ఆయన బయటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? గంటన్నర ఎక్కువే పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే. వర్షం పడితే అబ్బో చెప్పక్కర్లేదు. చూశారుగా మొన్న మీరు, దానివల్ల ఏమవుతుంది? టెన్షన్, కోపం. ఎస్, అది కూడా ఒక రీజన్. అదొకటి 100%. తర్వాత ఇదే కాదు, ఫుడ్ ఒకటి రీజను, స్ట్రెస్ ఒకటి రీజను, టార్గెట్ ఒకటి రీజను. ఓకే, ఇవన్నీ కాదు, ఎక్సర్సైజ్ లేకపోవడం ఒక రీజను, మెయిన్ ఫ్రెండ్స్ ఒక రీజను, చెడు అలవాట్లు ఒక రీజను. ఫ్రెండ్స్ కూడా చెడు అలవాట్లే, ఫ్రెండ్స్ కూడా చెడు వ్యసనం. ఫ్రెండ్షిప్ అనేది కూడా చెడు వ్యసనం. మీరు అవునన్నా కానీ నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు, ఫ్రెండ్షిప్ అనేది చెడు వ్యసనం. అంతే కదా. వాళ్ళ ద్వారా వాళ్ళ కొంతమంది వచ్చి అప్పులు ఇస్తాడు ఒక ఫ్రెండ్కి. నేను చూసినా మా కేసులు చెప్తున్నా ప్రాక్టికల్గా. ఆడి అప్పు ఇవ్వడు, ఈరోజే మాట్లాడిన ఉదయం మీకు ఆడ స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా, మా క్లయింట్తో ఇప్పుడే మాట్లాడతా. వాళ్ళ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వలేదు, అదొక మెంటల్ టెన్షన్. అంటే మీరు చెప్పే పాయింట్ కరెక్టే, ఫ్రెండ్షిప్ అన్నది కరెక్ట్ కాదు, కానీ
కరెక్ట్ ఫ్రెండ్షిప్ అనేది మంచిదే, చెడు ఫ్రెండ్షిప్ నేను అనేది నేను మనం మాట్లాడుకుని చెడు విషయాలే మాట్లాడుతున్నాం, మంచి విషయాలు మాట్లాడుకోం కదా. అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఫ్రెండ్షిప్ అన్నది ఎస్, నేను అదే చెప్తున్నా, వినండి. ఫ్రెండ్షిప్లో అదే కండిషన్స్ ఉంటాయి కదా. నిజమైన ఫ్రెండ్షిప్ గురించి మేము మాట్లాడడం, నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఫ్రెండ్షిప్, నిజమైన ఫ్రెండ్షిప్ ఎక్కడుంది ఈ రోజుల్లో ఉంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే చేసుకోమని నేను చెప్తా. కానీ మానవ సంబంధం మాకు వచ్చిన కేసులు, నా పాయింట్ మీకు అర్థం కాదు. నేను ఒక పాయింట్ చెప్పాను, మాకు వచ్చిన కేసుల్లో నేను చూసిన విషయాల్లో ఫ్రెండ్షిప్ అనేది వద్దు అని నేను చెప్తా. నా వ్యక్తిగత అభిప్రాయం, నా ఇష్టం, నేను ఏదైనా చెప్తాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నా. మంచి స్నేహం ఓకే, దాని ఎవరు కాదన్నారు, ఆరోగ్యకరమైన స్నేహం. ఇప్పుడు పెళ్ళిళ్ళు మీరు అన్నారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మ్యారేజెస్ ఆఫ్ మేడ్ ఇన్ ఏమైనా హెవెన్ అయినా పెళ్ళి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మన అందరం ఎప్పుడు పెటాకులు అవుతున్నాయి, పెటాకులు అయినప్పుడే కదా మనం మాట్లాడుకునేది. సో అలాగే నేను ఇది యొక్క చెడు వ్యసనాలు, చెడు స్నేహాల గురించి మనం మాట్లాడుకుంటాం. మంచి స్నేహం గురించి మనం మాట్లాడుకోవద్దు, మనకు ఆ రైట్ కూడా లేదు. అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ మర్డర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైతే ఉంటాయో, సో పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అదే చెప్తున్నామ్మా, అక్కడికే వస్తున్నాను. ఈ స్నేహం దగ్గర నుంచే మీకు ఆ మర్డర్ దగ్గరికి వెళ్తుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఏమన్నారు, పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిల్ని అమ్మాయిలు చంపుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఒక్కతే చంపదు కదా. ఇప్పుడు మొన్న ఒక సర్వేర్ ఉన్నాడు, ఆయన చంపేసింది. ఎలా చంపింది? ఒక బ్యాంక్ మేనేజర్తో రిలేషన్ ఉండటం వల్ల, ఆ చెడు స్నేహం వల్లే కదా ఇతను చంపింది భర్తని. తర్వాత హనీమూన్కి వెళ్ళారు ఒకళ్ళు, అక్కడ ఒక చెడు స్నేహం వల్లేనే కదా భర్తను చంపేసింది ఆమె హనీమూన్లో. మీకు అర్థమవుతుంది కదా. ఒక కెప్టెన్ని పాపం, అతను మరి కెప్టెన్ అనుకుంటా, అతను తీసుకొచ్చి ఒక చెడు స్నేహం వల్ల, ఒక చెడు స్నేహితుడు వల్ల ఇద్దరు కలిపి చంపేసి డ్రమ్ములో వేసేసారు. కాదంటారా? మరి జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇక్కడ అదే అంటున్నాను నేను అన్నది. ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ నేను రిసెర్చ్ చేసిన, నా వ్యక్తిగత రిసెర్చ్ మీరు అడిగారు ఏంటి సార్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను రిసెర్చ్ చేసిన కేసుల్లో ఇది ఒక భాగం. సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, ఇంకా చెప్పండి. సో స్నేహం అనొచ్చా, అక్రమ సంబంధం అనొచ్చా? నీకు అర్థం కావట్లేదు. స్నేహం అని ముసుగులోనే కదా మీకు పరిచయం అయ్యేది, డైరెక్ట్ అక్రమ సంబంధం ముసుగులో పరిచయం అవుతారండి ఎవరన్నా? ఓకే డన్. ఈ స్నేహ అక్రమ సంబంధం పక్కన పెడితే, ఒక అమ్మాయి ముందు నుంచి ఇష్టపడుతుంది ఒక అబ్బాయిని, ఆ విషయం పేరెంట్స్ ఎంతవరకు సరే అది ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ విషయం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఒకటి ఏంటంటే, అక్రమ స్నేహం ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుని, అక్రమ సంబంధం డైరెక్ట్గా ఎప్పుడు ఏర్పడదు. మీరు అవునన్నా కాదన్నది వాస్తవం. ముందు ఫ్రెండ్షిప్ ద్వారా, ముందు ఫ్రెండ్షిప్ స్నేహం అనేది ఏర్పడుతుంది, ఒక బాయ్ ఫ్రెండ్. తర్వాత ఎప్పుడు ఏర్పడుతుంది? ముందుకెళ్ళిన ఎండింగ్ పాయింట్ అక్రమ సంబంధం. అవునంటారా కదంటారా? డైరెక్ట్ ఒక అబ్బాయిలో ఒక అమ్మాయి డైరెక్ట్ అక్రమ సంబంధం అని అడగలేడు కదా. స్నేహం అనే ముసుగులో లవ్ వస్తుంది. లవ్ తర్వాత ఇంకేం జరుగుతుందో నాకు తెలియదు, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మాకైతే లేదు. మా డైరెక్ట్ పెళ్లి సంబంధాలే మాకు. ఏంటి తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్న ట్రెండింగ్ మీరు చెప్పాలి, మాకు తెలియదు. తర్వాత లాస్ట్కి చివరికి ఎండింగ్ ఏంటి? అక్రమ సంబంధమే కదా. ఆ అక్రమ సంబంధం ముసుగులోనే కదా జరిగేది. మీకు అర్థమవుతుందా? అంతకుముందు మా చిన్నప్పుడు ఏంటి, ఎక్కడో ఆ కోడల్ని అత్తగారు చంపేసేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్ళు. అందుకని వరకట్నం నిషేధ చట్టం వచ్చింది. 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఒకప్పుడు ఒక అమ్మాయి మాకు విజయవాడలో మా ఇంటి దగ్గరే ఒక అమ్మాయిని కిరసాల పోసి చంపేసింది అత్తగారు మామగారు. నేను చిన్నప్పుడు, నేను ఎంత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అప్పుడు ఏంటి ఎక్కువ వరకట్న మరణాలు జరిగేవి. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్రమ సంబంధం ద్వారా మొగుళ్ళు చంపుతున్నారు. మీకు అర్థమవుతుందా? నిన్న అదొక పాపిష్టి ముండ, ఒకటి చిన్న బాబు 4 సంవత్సరాల బాబుని నల్గొండ బస్ స్టాండ్లోనే అక్కడ వదిలేసిపోయింది. అది వేస్ట్ మొకంది. ఏమంటారు మీరు? అక్కడ ఎట్లా పరిచయం అయ్యాడు అతను? ఒక ఇన్స్టాగ్రామ్లో ఏదో హాయ్ అన్నాడు అట్లా స్టార్టింగ్లో నుంచి ముందుకెళ్తుంది కదా అక్రమ సంబంధం అనేది. స్టార్టింగ్లోనే లేదా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే చెప్పు తీసి కొట్టింది, అంతే కదా. మరి చూడండి, మరి ఒక అంతకుముందు చెప్పిన ఒక తల్లి 3 పిల్లలకి విషయం ఇచ్చి చంపింది, అక్రమ సంబంధమే కదా. అది ఫ్రెండ్షిప్పే కదా. చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్ అంటాడు, ఎవడో పరిచయం అయ్యాడు, చంపేసి జైలుకి పోయింది, అది మొకంది ఒకట. మరి నిన్న చూశారు కదా మీరు, నల్గొండలో చిన్న బాబు అండి, ఎవడు ఏడుస్తున్నాడు, నాకు బాధ అనిపించింది. మరి ఏమంటారు మీరు దాని గురించి? అది అక్రమ స్నేహం కాదా? స్నేహం అనే ముసుగులు అక్రమ సంబంధం కాదా? చెప్పండి మా. నిజమే మీరు అన్నది. నేను అనేది అందరి విషయం అనట్లేదు. మనం ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, విజువల్ టాక్స్లో గతం కూడా నేను చెప్పాను, నేను ఎప్పుడు అందరి విషయాలు మాట్లాడను. అందరూ 100% అన్న తప్పు. మా తల్లు ఉంటారు, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తా, గౌరవిస్తా. జరిగిన విషయాల్లో నేను మాట్లాడుతున్నాను. హనీమూన్కి వెళ్ళి చంపేయటం ఏంటండి? లేకపోతే ఇప్పుడు నేను మన వీడియో పెట్టాం, అంతమంది మీరు లేరు, కార్తీక్ ఉన్నాడు. యాక్చువల్ జరిగింది అది మేలో చాలా మంది చెప్తున్నారు, చాలా మంది ఏదో కామెంట్ పెడుతున్నారు. అది మేలో షూట్ జరిగింది. ఏంటంటే ఒక ప్రాణ రక్షణ కోసం ఒక అమ్మాయికి మీద ఎవరైనా అటాక్ చేస్తే చంపేయచ్చు అని చెప్పేది వాస్తవం. మీరు కానీ బిఎన్ఎస్ కొట్టుకుని 34 సెక్షన్, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొట్టుకోండి, అది రైట్ టు లీవ్. ఇప్పుడు ఏమవుతుంది, మేము మన వీడియో పోస్ట్ చేసేసానికి అది రివర్స్ అయింది. అర్థమవుతుంది? అబ్బాయిలు చంపడం మొదలుపెట్టారు. ఈ లోపల జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను. నేను ఏమంటున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి? ఒక అబ్బాయిని ఎందుకు చంపుతున్నారు అనే దాని మీద నేను చెప్తున్నా. లాస్ట్కి తిరిగి ఎక్కడికి వస్తుంది? స్నేహం అనే ముసుగులోంచే వచ్చి ఒక అక్రమ సంబంధం రూపంలో ఉన్నప్పుడే చంపుతున్నారు కదండి. ఓకే డన్. అంటే నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం మీరు ఇచ్చారు, బాగానే ఉంది. అది మీకు అంటే నేను కరెక్ట్ సమాధానం ఇచ్చానా లేదా అని నాకు తెలియదు, కానీ
నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. మీ ఒపీనియనే కరెక్టే. కాకపోతే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ అన్నది ఉంది. అంటే లైక్ చెప్పండి ఈ మీ కన్ఫ్యూజన్. రీసెంట్‌లో జరుగుతున్న అమ్మాయిలు, అబ్బాయిల్ని చంపే ప్రాసెస్‌లోనే నాకు పేరు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. తమిళనాడులో అనుకుంటా ఒక అమ్మాయి కార్‌లోనే పురుగుల మందు తాగి చనిపోయింది. బికాస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వాళ్ళ అత్తగారు వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చినా సరే ఆ అమ్మాయిని హెరాస్ చేయడం, సెక్షువల్ హెరాస్ చేస్తే. సో ఈ ముసుగులో ఇవన్నీ ఇంకా అమ్మాయి చనిపోయింది ఏమైందో తెలీదు. బట్ వాళ్ళు ఎంత డబ్బు అడిగినా ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. సెక్షువల్ హెరాస్ చేశాడు అండ్ అడిగిన కట్నం ఇచ్చినా ఇంకా డబ్బు కావాలి, కారు కొనిచ్చినా ఇంకా కావాలని చెప్పి వేధించారు. ఆ ఇష్యూ మీద ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, నేను ఎప్పుడు కూడా స్త్రీల పక్షపాతినే, మీరు ఎవరన్నా కాదన్నా. గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఇప్పుడు అంటే అబ్బాయిల విషయంలో అబ్బాయిలు చంపుతున్నారనే విషయం జరిగింది. మీరు గతంలో ఎంతోమంది మహిళల్ని చంపడం జరిగింది. మీకు విజయవాడలో మనోహర్ అనే ఒక అతను శారదా కాలనీ, అప్పుడే లా అయిపోయింది, నేను అప్పుడే లా కొత్తగా వేసుకున్నాను, కోట్ వేసుకొని వచ్చిన. అప్పుడే ఆ జరిగిన ఒక 1 మంత్లోనే ఒక అమ్మాయిని క్లాస్ రూమ్లో గొంతుకు వచ్చి చంపేశాడు. అర్థమవుతుందా? మరి ఆ విషయం మేము ఖండించాం కదా. ఇప్పుడు కూడా నేను ఖండిస్తాను. ఒకటండి, స్త్రీలపైన దాడులు అయితే ఖచ్చితంగా ఖండిస్తాను, ఖండించాల్సిందే. ఎతన్ నార్యంతే తత్ర దేవతాః. నేను కాదంట్లా, ఒకటి జరుగుతాయి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడేంటి మగవాళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి అన్నప్పుడు నేనేమంటున్నాను, మగవాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మీరు కొంత రక్షణ ఉండాలి, మీకు రక్షణ తీసుకోవాలి. ఏం చెప్తున్నా, మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు లేదా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా వాస్తవం. అది చెప్తున్నాను కదా. ఒకటి ముందు మెడికల్ టెస్ట్ చేయించుకోండి, మీరైనా అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే. ఎందుకంటే అబ్బాయిల విషయంలో ఇంపార్టెన్స్ మీకు వచ్చిన కేసులు ఏంటంటే మీడియాలో వచ్చిన కేసులే మీకు తెలుస్తాయి. మీకు తెలిసే కేసులు ఏంటి, మీరు చూసే కేసులు ఏంటి, మీడియాలోకి వచ్చిన కేసులే కదా. అన్నీ మీకు మీడియాకి వస్తాయా? నా దగ్గరకు వచ్చే కేసులు మీడియాకి వస్తాయా? రావు కదా. మరి మేము ఇంటర్నల్గా డార్క్ సైడ్ చూసేది మేము, అవునా కదా. నల్లకోట ఎందుకు వేసుకుంటాం, డార్క్ సైడ్ చూసేది మేము. మీకేం తెలుస్తుంది అవన్నీ? మీరు ఏదో వీడియోలో చూసే, ఏదో పేపర్లో చూసుకున్నా, ఎట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసేసి ఆహా చంపేశాడు రా, పొడి చేసి అమ్మాయి చంపేసింది, అది కాదు ఇక్కడ కావాల్సింది. మెయిన్ బేసిక్స్ పాయింట్ ఏంటి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చంపింది, దానికి రీజన్ ఏంటి? అబ్బాయి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, జస్ట్ మాకు క్యాజువల్ ఫ్రెండ్స్ వస్తే ఆ సంబంధం ఏదో కుదిరింది ఆజాద్ గారు అంటే, మంచిదే కదండి అంటే, లేదంటే సిబిల్ స్కోర్ చూసామండి అంటే. ఏమైందంటే అతనికి 4-5 కోట్లు ఆస్తుందండి అంటే. మంచిదే కదా నేను అన్న. లేదు సార్, సిబిల్ స్కోర్ చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి, క్రెడిట్ కార్డు అప్పులు ఉన్నాయి, దాంట్లో అప్పులు ఉన్నాయి, దీంట్లో అప్పులు, అన్ని అప్పులతోనే అతను చేసుకున్నాడు. తిరగరైపోతే మా అమ్మాయిని ఇస్తే మా అమ్మాయి పరిస్థితి ఏంటని నన్ను అడిగాడు. అది మీ ఇష్టం అని నేను అన్నా. అంటే ఎకనామికల్గా అతని మీద ఆర్థికపరమైన, అతని పైన దాని ఏదైతే ఆర్థికపరమైన ఏదైతే ఉంటుందో దాని మీద మనకు హోల్డ్ ఉండాలి. హోల్డ్ లేవండి, అతనికి హోల్డ్ లేదు. అతని జీతం 3 లక్షలు అయినా కూడా ఇట్లా ఎక్కడ చూసినా అన్ని ఇబ్బందిగా ఉంది. సో మేము ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అంటే అది మీ ఇష్టం అని నేను చెప్పాను. అదే వయసు వర్స ఇది కూడా ఉంటుంది. ఇటు అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. ఒకటి ఇప్పుడు అమ్మాయి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఖచ్చితంగా మీరు అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అమ్మాయి మొన్న ఒక వీడియో చూసి అమ్మాయికి అతనికి తాలిబుడు కడుతున్నాడు, ఏదో మరి అక్కడ వీడియోను తాలిబుడు కడుతూ అడిగాడు, నీకు ఇష్టమని అడిగాడు. అమ్మాయి ఎస్ అంటే అప్పుడు తాలిబుడు కట్టాడు. ఇక అలాంటి ఎందుకు చేయట్లేదు ఒకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు కొంతమంది ఏంటంటే, ఈ అమ్మాయి మనసులో ఒక అబ్బాయి ఉంటాడు, అతన్ని పెళ్లి చేసుకోవాలని అమ్మాయికి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, లేదు అతను వదిలేసి ఇగో నీకు ఇతను చేసుకుంటే, లేదా ఇతను చేసుకోలేదు, మీ ఇద్దరు మందాలు చేస్తాను, తల్లిదండ్రులు బెదిరిస్తారు. తల్లిదండ్రులు జరిగినాయి అని చూశాను నేను. తల్లిదండ్రులు బెదిరిస్తారు. బెదిరించినప్పుడు ఎవరో ఒకళ్ళరా బాబు ముందు, తర్వాత ఏదో వదులుకుందాం, దులుపుకున్నారు తర్వాత అని ముందు పెళ్లికి ఒప్పుకుంటారు. ఒకవేళ పెళ్ళి అయిపోతుంది, తర్వాత పరిస్థితి ఏంటి, ఎవరు బలిపశు అవుతారు? ఇదివరకు ఇప్పటికీ ఓపెన్గా చెప్తున్నా, అంజలి గారు మీ ఏజ్ అంతా నాకు తెలియదు, అడగకూడదు ఆడవాళ్ళ వయసు, ఏమనుకోవద్దు మీరు, మా సిస్టర్ లాంటి వాళ్ళు. దానికి అంటే ఇంకా అంతకుముందు మా నాన్న తరానికి, మా అన్నయ్య తరం, మా పెద్ద అన్నయ్య ఉన్నాడు, ఆయన తరానికి, మా తరానికి, ఇంకా నెక్స్ట్ తరానికి నాకు తెలియదు. కానీ అప్పుడు మాకు విస్తృతంగా ఇన్ని కమ్యూనికేషన్ అవకాశాలు లేవు. మీరు అవునన్నా కాదన్నా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఉచ్చబడే, ఓపెన్గా చెప్తున్నా. ఒక లవ్ లెటర్ రాసి ఇస్తే ఆమె పోయి ఎవరో చూపించదు, అదొక భయం. ఓకేనా? సో అప్పుడు జరిగిన లవ్ స్టోరీలు లేవంటే ఉన్నాయి. అది ఇంత ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లేదు. ఒకటి. రెండోది, ఒక అమ్మాయి చేతిలో ఫోన్ ఉందంటే మొత్తం ప్రపంచం అంతా అమ్మాయి చేతిలో ఉంటుంది, లేదా ప్రపంచం అంతా అబ్బాయి చేతిలో ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా, ఏదో ఫేస్బుక్లు వచ్చిన తర్వాత ఎవరెవరు మెసేజ్ చేసుకున్నారో, ఎవరు ఎక్కడో తెలియదు, ఎవరు ఎక్కడ మోసపోతున్నారో ఏమీ తెలియని పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఈ కమ్యూనికేషన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప, ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అబ్బాయికి 4 అమ్మాయిలు ఉన్నారు అంటే, అంతకుముందు ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటేనే మాకు అవకాశాలు చిక్కేయవు. ఎక్కడ రోడ్డు మీద కనపడితే బాగుండు, బస్ స్టాండ్లో కనపడితే బాగుండు, అట్లా వెళ్ళి ఫాలో చేసి ఏదైనా ఉంటే ఏదైనా కలిస్తే కలుగుతాం, లేకపోతే అంతా ఉండేది. ఇప్పుడు కమ్యూనికేషన్ ఏముందండి,
అన్న ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయికి హాయి పెడితే అమ్మాయి హాయి పెట్టింది అనుకో, అలా హనీ ట్రాప్ జరగట్లేదా? చాలా జరుగుతుంది. నేను చూసిన మన ఒక కేసులో అబ్బాయిని ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకొని నీకు అని చెప్పి చేసిన వాళ్ళు లేరా? అలాగే అమ్మాయిని మోసం చేసిన వాళ్ళు లేరా? ఏదైనా మన కంట్రోల్లో ఉంటుంది, మన వ్యవహారంలో ఉంటుంది. సోషల్ మీడియా ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి. ఎవరు నాయి పెడితే ఎవరో ఆడు ముక్కు మొఖం ఏమో తెలియదు, ఏం ముక్కు మొఖం ఆడు తెలియదు. అలా మడలు జరిగే ఉన్నాయి. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఆర్థిక కోణంలో జరిగే ఉన్నాయి, సెక్సువల్ సంబంధాలు జరిగేటట్టు ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యమైన క్రైమ్ 2 రకాలు, 2 జరుగుతుంది. ఒకటి ఆర్థిక కోణంలో జరుగుతుంది, 2 అక్రమ సంబంధ నేపథ్యంలో జరుగుతుంది. అది అవునన్నా కాదన్నా వాస్తవం. కమ్యూనికేషన్ మెయిన్ ఎక్కడ వస్తుంది? ఎవరిని తప్పు పట్టాలి అంటే మనం ఎవరిని తప్పు పడటానికి లేదు. అలానే మనం ఏదో బోటాన్ లాగా ఫోన్ వాడకుండా లేకపోతే ఈ వాడకుండా ఉండగలుగుతామా? మరి దానికి ఏమంటారు మీరు? మీ చేతిలో కత్తి ఉందండి, మెడ కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, లేకపోతే హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం, అది మీ ఇష్టం, అది మీ చేతిలో ఉంటుంది. కానీ దానికి ఎవరేం చేయలేరు ఈ ప్రపంచంలో. అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు నేను అడుగుదాం అనుకున్నా. ఒకటి పేరెంట్స్ గురించి. ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నా ఫస్ట్ పేరెంట్స్ వచ్చేది ఏంటంటే 2 విషయాల్లో వద్దంటారు. ఒకటి కాస్ట్, ఇంకొకటి ఏంటంటారు సెటిల్డ్, వెల్ సెటిల్డ్ కాదు అని. అఫ్ కోర్స్ కమర్షియల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడదాం. కాస్ట్, ఈ పరువు హత్యలు అన్నవి చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసి ఆ అమ్మాయి చనిపోయినా అబ్బాయి చనిపోయినా పర్లేదు, కానీ లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకోకూడదు అని అంటారు. అఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్లు కూడా అలానే వచ్చాయి అనుకోండి, సక్సెస్ అవ్వట్లేదు, నాకు తెలియదు. అంటే చాలా వరకు చెప్తున్నాను, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఈ హత్యలు కానీ ఒకటండి, ఒక మాట చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా, నేనైతే క్యాస్ట్కి వ్యతిరేకం అండి. నేను ఇప్పుడు కాదు, మా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఈ కుల మతాల అంటే నేను ఓపెన్ హిందూ మతం అయినప్పుడు కూడా ఈ క్యాస్టిజం అనేది నేనైతే వ్యతిరేకిస్తాను నా వ్యక్తిగతంగా అయితే. ఓకేనా? మా ఫ్యామిలీ పరంగా నేనైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. అంటే మామూలుగా అడుగుతున్నాను. క్యాస్టిజం అనేది నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు, ఎప్పుడు నచ్చదో మీకు ఒక మాట చెప్తా వినండి. ఒక అట్టడుగు బలహీన అబ్బాయి, మీరు అనుకున్న XYZ క్యాస్ట్ అబ్బాయి 100 కోట్లు ఆస్తుండి, మీరు అనుకున్న ఒక ఓసీ అమ్మాయి పేదరాలు అయితే పెళ్ళిళ్ళు సక్సెస్ కావా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. అలాగే ఈ ఒక ఓసీ అమ్మాయి బాగా ఉన్న అమ్మాయి అండి, 100 కోట్లు ఆస్తిపరురాలు అయ్యి ఒక బడుగు బలహీన అబ్బాయి పేదవాడైతే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమంటారు మరి దానికి? నేను అదే చెప్తున్నా, క్యాస్ట్ కాదు. లేదు అంజలి గారు, క్యాస్ట్ కాదు, మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలే. ఓకే, మీరు నేను చెప్తానండి, నేను మళ్ళీ చెప్తాను, ఇంకోసారి రిపీట్ చేస్తా. ఒక బడుగు బలహీన సంబంధించిన ఒక అబ్బాయి 100 కోట్లు ఉన్నాయి, ఒక ఓసీ అమ్మాయికి 0 అంటే పేదవాళ్ళు అనుకుందాం, ఆ పెళ్ళి ఒప్పుకోరా? క్యాస్ట్ అంటే వస్తుందా? ఒప్పుకుంటారు, బట్ 2 రకాలు ఉండొచ్చు. మాక్సిమం చెప్పండి, ఒప్పుకుంటారు అనేది పక్కన పెట్టండి. 80% ఒప్పుకుంటారు, 20% ఒప్పుకోరు. అది వదిలేయండి, 20% లెక్క రాదు నాకు, మెజారిటీ చెప్పండి చాలు. 80% ఒప్పుకుంటారు. అలా కాకుండా రివర్స్ ఉంటే ఒప్పుకోరు. ఎందుకని? ఇక్కడ రివర్స్ వాయిస్ ఉంటుంది. 20% ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటే 80% ఒప్పుకోరు. మెజారిటీ చెప్పండి చాలు మేడం, 80% అయిపోయింది. దానికి ఏమంటారు మీరు? నేను అదే అడుగుతున్నా. ఎన్ని కాదమ్మా, ఒక్కడే చెప్తా అంజలి గారు, మీరు ఏమన్నా అవునన్నా కాదన్నా అంటే నేను అందరినీ ఖండించను, నా వ్యక్తిగత అభిప్రాయాలే, నా ఇష్టం, నేను ఏదని చెప్పుకోను, ఎవరి మీద నేను రుద్దను. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే, నేను ఫస్ట్ కాంచి అదే చెప్తున్నాను. మీరు ఎవరైతే 30 సంవత్సరాల లోపు, మళ్ళీ 30 ఇయర్స్ లోపు ఎవరైతే కష్టపడకుండా ఎంజాయ్ చేస్తాడో మిగతా 30 ఇయర్స్ నాన్న సంకల్ నాకాలి అతను, ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా సరే. 30 ఇయర్స్ ఎవరైతే కష్టపడతారో, 30 ఇయర్స్ ఎవరైతే డెవలప్ రూపాయి సంపాదించుకుని అభివృద్ధి చెందుతాడో మిగతా 30 ఇయర్స్ హ్యాపీగా ఉంటాడు. దట్ ఇస్ ద రియల్ స్టోరీ. ఎవరి జీవితాలైనా చూసుకోండి, మీరు ఎవరైనా జీవితాలైనా చూసుకోండి. నేనేమంటున్నాను మీకు, ఇక్కడ ఈ పరువు హత్యలైనా ఇంకో హత్యలైనా ఏవైనా మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాల్లో ముడిపడి ఉంటాయి. మీరు ఒకటి చూసుకోండి, ఒక రిచెస్ట్ పీపుల్ చూసుకోండి. మీరు మళ్ళీ చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా అందరూ గమనించండి బాబు. మీరు సినిమా యాక్టర్స్ కానీ ఒక ఆర్థికంగా బలమైన వ్యక్తులు కానీ లేదా పొలిటికల్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి క్యాస్టిజం ఉండదు. చూసుకొని మీరు గమనించండి. ఎన్ని సంబంధాలు జరిగి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అన్నీ జరుగుతాయి. ఓకేనా? ఎక్కడ మీకు క్యాస్టిజం వస్తుంది? ఒక మిడిల్ క్లాస్. ఓకేనా? ఒక మిడిల్ క్లాస్ లేదా ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఏదో మొత్తానికి ఆ సంబంధించిన ఆ ప్యారలల్ లైన్లోనే మీకు క్యాస్టిజం వస్తుంది. మీరు చూసుకోండి, ఏ సినిమా యాక్టర్ అయినా తీసుకోండి, సరైన క్యాస్ట్లో సేమ్ క్యాస్ట్లో పెళ్లి చేసుకున్న ఎంతమంది ఉంటారు, వేరే క్యాస్ట్లో పెళ్లి చేసుకున్న ఎంతమంది ఉంటారు. అలాగే ఆర్థికంగా బలంగా 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఏ క్యాస్ట్లో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఈ క్యాస్ట్, వాళ్ళ క్యాస్టిజం ఉండదు. ఒక్కటే ఆర్థిక సంబంధమైన కోణాలు మాత్రమే ఉంటాయి. మీరు కానీ చెక్ చేసుకోండి, ప్రతి హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నది, హీరో ఎవరిని పెళ్లి చేసుకుంది, హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుంది, లేదా ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే పేర్లు ఉంటాయి XYZలు, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఏ క్యాస్ట్ని పెళ్లి, మొత్తం బేరీ చేసుకోండి మీరు అందరూ. ఓకే డన్. మీరు అక్కడ ఏమంటారు మీరు? అవును, మీరు అన్నట్టే ఓకే డన్. ఇప్పుడు అక్రమ సంబంధాలు కానీ ఇవి రావడానికి
సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. సరే ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఏది రీజన్ ఉన్నా ఒకటేనండి, మీ రక్షణే మీ చేతిలో ఉంటుంది, ఒకటే మాట. డెఫినెట్లీ. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటనంటే అక్రమ సంబంధాలు రావడానికి మిడిల్ క్లాస్ వాళ్ళనైతే కమర్షియల్గా అని అనుకుందాం, డబ్బు పరంగా అట్రాక్ట్ అవుతున్నారు వెళ్తున్నారు అని అనుకుందాం. సరే సెలబ్రిటీస్ దగ్గర తీసుకుందాం. సెలబ్రిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా ఘనంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొన్నాళ్ళు ఉంటున్నారు, ఆ తర్వాత డివోర్స్ అని అఫీషియల్గా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు నాగ చైతన్య గారు, సమంత గారిని చూసుకోండి. అంటే ఇలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ ఈవెన్ నాగ చైతన్య, సమంత గారు కావచ్చు. అండ్ రీసెంట్గా కూడా ఏవో స్పోర్ట్స్ పర్సన్, నాకు కరెక్ట్గా పేరు తెలియదు, వాళ్ళు కూడా విడిపోతున్నారు. సో వాళ్ళకి ఏమై ఉండొచ్చు రీజన్స్? ఏమంటే ఒక మాట చెప్పనా, వాళ్ళు మనుషులేగా, వాళ్ళకే మానసిక బంధాలు ఉండవా? ఒక్క విషయం వినండి, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళేం పెద్ద పైనుంచి విదేశాల్లో మన ఇది బ్రహ్మ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఎంత డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ నొప్పి ఒకటే. నన్ను మీరు చెంప మీద కొట్టిన నొప్పి ఒకటే, ఆ హీరోని చెంప మీద కొట్టిన నొప్పి ఒకటే. లేకపోతే అన్నమయ్య గారి పాట ఉంటుంది కదా, బంటుకిను రాజుకి సెక్స్లో ఒకటే ఫీలింగ్స్ ఉంటాయి. అది పాట అది ఉంది, నాకు అది గుర్తురాట్ల, పాట ఉండదు. స్వీట్ విషయంలో అందరికి ఒకటే, ఆకలి ఒకటే, నిద్ర ఒకటే, పడుకునేది ఒకటే, పడుకునే బెడ్రూమ్లో సెక్స్ పరంగా చూస్తే ఇద్దరికి ఒకటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి. సో అక్కడ ఏముండదు కదా. ఇప్పుడు వాళ్ళకున్న కోణాలంటే మనకు తెలియదు కదండి, ఏదో సెలబ్రిటీ కాబట్టి మాట్లాడుతున్నారు. మరి మా సందులో వాళ్ళు ఒక ఇద్దరు విడిపోయారు మొన్నే, భార్య భర్తలు, వారి గురించి ఎవరు మాట్లాడరే? ఎందుకు రాదు? ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది ఒక్కటండి, మీరు అంటే నేను వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదండి. సమంత, నాగ చైతన్య వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. సినిమా యాక్టర్స్ అని మాత్రమే నాకు తెలుసు. మీరు చెప్తున్నారు, నేను అప్పుడు విన్నాను అంతే. నేను వాళ్ళ సినిమాలు చూడను, నాకు ఆ సినిమాలు అంత అవసరం కూడా నాకు లేదు. వాళ్ళ సెలబ్రిటీ అయితే వాళ్ళకి సంతోషం, గొప్పోలే, నేను కాదంటే. అక్కడ సెలబ్రిటీ అనే పదం నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలబ్రిటీ, మీరు సెలబ్రిటీ. భారతదేశంలో ఉన్న 142 కోట్ల మంది సెలబ్రిటీసే, ఎవరికెవరు గొప్ప కాదు ఈ ప్రపంచంలో. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. నేను ఒక నిమిషం, నేను వాళ్ళ పేర్లు ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడను, నాకు అవసరం కూడా లేదు. నా కేసు అది. నా దగ్గరికి వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో, లేదా నేను చూసిన కేసులు ఏవైతే ఉన్నాయో, లేదా కోర్టులో నేను చూసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అంతేగా మీరు దానికోసమే నన్ను పిలిచింది. నన్ను పిలిచింది ఒక లాయర్గా పిలిచారు, కానీ ఆజాద్గా పిలవలేదు కదా. ఆజాద్ అయితే మా ఊరు కాడ పొలం పని చేసుకుంటే అక్కడికి రండి, అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా, ఆడ పొలం ఎట్లా చేయాలి ఏంటని, అది వేరు, అంతే కదా. నన్ను ఒక లాయర్గా మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని మీరు చెప్తున్నారు. సో మీరు చెప్పిన పేర్లు నా క్లయింట్లు కాదు, వాళ్ళకు సంబంధించిన కేసు నేను చూడలేదు, అది నాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం చెప్తున్నా, అక్కడికి వస్తాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానులే. నేనేమంటున్నాను, ఇక్కడ సెలబ్రిటీ గురించి మనం మాట్లాడుకునే హక్కు మీకు లేదు, నాకు లేదు. ఆ సెలబ్రిటీ XYZ నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోవడానికి గల ప్రధాన కారణాలు మీకు చెప్తాను, నాకు తెలిసిన కారణాలు చెప్తాను. అది మీరు అందరికీ అప్లికబుల్ చేసుకోండి ఈ ప్రపంచంలో. ఫస్ట్ ఈగో. ట్రూ. మీరు అవునన్నా కాదన్నా ఈగో, అది ఎవరన్నా కానీ, అది సెలబ్రిటీ అయితే మీరు చెప్పిన పేర్లు లేవో నాకు తెలియదు, కానీ వాళ్ళే అనుకోండి పోనీ, ఇంకొకరు XYZ అనుకోండి, లేకపోతే నేను అనుకుని నా పెళ్ళాం అనుకోండి పోనీ, అవన్నీ ఎందుకు, ఎవరి గురించి నాకెందుకు. ఫస్ట్ ఈగో గుర్తుపెట్టుకో. రెండు అండర్స్టాండింగ్, మీరు అవునన్నా కాదన్నా అండర్స్టాండింగ్, ఓకేనా. మూడోది ఓర్పు, నేర్పు, సహనం, ఎదుటి వాళ్ళు చెప్పింది వినటం. ఫస్ట్ వినాలి, బెస్ట్ లిజనర్ ఇస్ ద బెస్ట్ స్పీకర్. వినటం, తర్వాత ఏదైనా సమస్య వస్తే కూర్చొని చర్చించుకోవటం, ఓకేనా. అలాగే థర్డ్ పర్సన్ని మన జీవితంలో రానివ్వకుండా చూడటం. అది అమ్మ కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ. నేను ఇద్దరు భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాను. నేను మనం మాట్లాడుకున్న అదే సబ్జెక్ట్ ఈరోజు, భార్యాభర్త గురించే మాట్లాడుతున్నాను. ఎవరన్నా రావద్దు, అమ్మ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బావ కానీ, బామ్మర్ది కానీ, ఎవరన్నా రావద్దు, ఓకేనా. పాయింట్ అర్థమవుతుందా? రాకూడదు. ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు ఉంటే గుట్టుగా చేసుకోవాలి. నిన్న కోటా శ్రీనివాసరావు మహానుభావుడు, కోటా శ్రీనివాస గారు మీకు తెలుసు అని సినిమా యాక్టర్ అని మీరు అడగద్దు, ఎందుకంటే ఆయన మా ఎమ్మెల్యే చేశాడు, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశాడు. నాకు అట్లా పరిచయం ఆయన. సినిమా యాక్టర్ అని పక్కన పెట్టండి, అట్లా నాకు పరిచయం. మళ్ళీ మీరు సినిమాలో యాక్టర్ తెలియదండి ఆయన అట్లా పరిచయం అడగద్దు, ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏదో సినిమాలో చెప్పాడు కాలికేసి ఏలికేయదు, నాకు అంత తెలివి లేదు. సో ఆయన చెప్పింది నాకు తెలుసు, ఆయన చాలా మంచి వక్త. పేస్ట్ ఉంటుంది కదా, మనం పేస్ట్లోంచి వచ్చిన అది టూత్ పేస్ట్లోంచి వచ్చిన పేస్టు, గడప దాటిన సంసారం రెండు వెనక్కి రావు. అది అవునన్నా కాదన్నా వాస్తవం. పారే నీరు, చేజారిన కాలం, చేజారిన రూపాయి తిరిగి రాదు. మీరు అవునన్నా కాదన్నా వాస్తవం. సో నేనేమంటానంటే, ఇన్ని రకాల ఆస్పెక్ట్ ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, అది మీరు అన్నది రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్ట్నర్షిప్ ఫరములు కావచ్చు, లేదా ఏదైనా టుగెదర్గా ఏదైనా కలిసి ముందుకు ప్రయాణం చేసే విషయం కావచ్చు, లేదా రోడ్డు మీద వెళ్తుంటే నేను నా బండి పంచర్ అయింది, ఎవడో ఒక అతను కలిశాడు, అన్న కొంచెం సపోర్ట్ చేయి అన్నప్పుడు, సరే లేదు బాబు ఇద్దరు నడుచుకుంటూ పోదాం అనుకున్నప్పుడు, అలాంటి పరిచయాలు కానీ, లేదా
ట్రెక్కింగ్కి వెళ్తుంటారు అనుకో, ట్రెక్కింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా యూనిటీ ఉండాలా, ఇగో ఉండకూడదు, ఇవన్నీ ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు పొదుపుగా ఉండాలి. అవసరం మీరు ఒకటే సూత్రం చెప్తా, మీరు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. డబ్బుని మీరు పొదుపు చేస్తే ఆటోమేటిక్గా మీరు సంపాదించినట్టే, సింపుల్ సూత్రం. ట్రూ. సో నేను ఏమన్నా ఇవన్నీ కోణంలో ఒక భాగం అయితే, నెక్స్ట్ నాణ్యానికి రెండో వైపు కోణం మీకు చెప్తా. చెప్పండి. ఒకటి ఏంటంటే నాణ్యానికి రెండో వైపు కోణం ఏంటంటే వ్యామోహం, మెయిన్ వ్యామోహం. రెండోది ఎదుటివాడిని కంపేర్ చేసుకుంటాం. ఇంట్లో సినిమా వచ్చింది, మా శుభలగ్న సినిమా ఉండేది, అది నేను టీవీలో చూసా. మళ్ళీ అది ఇంకో ప్రశ్న అడగమా, అక్కడ చిన్నప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు మాకు టీవీలో వచ్చేది కదా, టీవీలో చూసి. ఎక్కడ నన్ను ప్రశ్నించే అవకాశం అక్కర్లేదు, నేను ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్, 25 years స్టాండింగ్ మరి. కానీ ఏంటి అంటే అప్పుడు చూసిన సినిమా చెప్తాను, ఇప్పుడు నాది అప్పుడు మేము పని పాట ఉండేది కదా, సినిమా చూసేవాళ్ళు. అదే అలాంటిది కంపేర్ చేసుకుంటాం. ఇంకొకటి అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి అదే తేడా చెప్తున్నాం. అప్పుడు సినిమాలు ఏంటంటే సంసారం నిలబడటానికి ఇదానికి అవేని ఇవేని ఉండేవి. ఏంటి ఆ పాట, మా పొరుగుంటి మంగళగౌరి వేసుకున్న బట్టలు చూడేది అంట, గొలుసు చూడేది, అది మాకు అంత నాలెడ్జ్ లేదు చెప్తున్నా. సో అలాంటి ఇప్పుడు ఏడ ఉన్నాయండి, ఇప్పుడు అంతా హైఫై, అదేదో సినిమాలు బట్టలు లేకుండా రావడం, ఆడేదో డ్యాన్సులు వేయడం, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది సినిమాలు. నేనేమంటున్నాను మీకు, అప్పుడు కల్చర్కి ఇప్పుడు కల్చర్కి, అప్పుడు సినిమాలకి, అప్పుడు వాతావరణానికి, అప్పుడు సాహిత్యానికి, ఇప్పుడు సాహిత్యానికి కలిసి ఉంటే కలసుకొని సినిమా చూశారు ఎన్టీఆర్ గారు, చూసానండి. ఎంత బాగుంటుందండి అది. ఈరోజు అట్లాంటివి వస్తున్నాయా అంటే, నేను అంటే కల్చర్ చెప్తున్నా. ఇలానే వ్యామోహం, కంపారిజన్, కష్టపడకుండా డబ్బు సంపాదించిన తత్వం, కష్టపడకుండా డబ్బు సంపాదించాలి ఒకటి. తర్వాత ఏంటంటే బోస్టింగ్, అది అతని దగ్గర కూలి, అంతకుముందు చెప్పే వీడియోలో కూలి పని చేసే పిల్లగాడు తల్లిదండ్రులు కూలి చేసుకుంటాడు, వచ్చి నాకు BMW కారు కావాలన్నాడు, కొనిపోయి చనిపోయాడు మనం చెప్పిన వీడియోలో. అట్లాంటి ఊహాశక్తి, తర్వాత అట్రాక్షను ఒకటి, తర్వాత స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ, ఫ్రీడమ్, అదే ఇక ఫ్రీడమ్ స్వేచ్ఛ ఏదైనా రెండో ఒకటే కానీ అంటే మితిమీరిన స్వేచ్ఛ. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భయం లేకపోవటం, ఏంటి విచ్చలవిడి ఏం కాలే అని అనుకుంటాం, ఇవన్నీ కూడా ఒక రకమైన కోణాలు. ఇవన్నీ ఒక కోణాలు. తర్వాత నేనేమన్నా మరి మీరు కలిసి ఉండడానికి చెప్పే ఏంటి అని మీరు అడగండి. నేను అడుగుదాం అనుకుంటున్నాను, మీరు అడగండి, మీరు కొడతారు నన్ను, కొంచెం గ్యాప్ ఇస్తే. అంటే మీరు ఇందాక అన్నట్టు ఈగో అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఎవరో ఒకరు ఈగో తగ్గాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత. కాకపోతే చాలా వరకు ఇప్పుడున్న సొసైటీలో, మీరు చూసిన కేసెస్లో ఇప్పుడున్న సొసైటీలో ఎంత ఈగో ఉన్నా ఏమున్నా చాలా వరకు ఆడపిల్లలదే తప్పు అని అంటారు. ఆడపిల్లలే తగ్గాలి, ఆడపిల్లలే. ఇప్పుడు పెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తానండి. నేను జాబ్ చేస్తున్నాను, సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమంటారు. చేసుకోమంటే అమ్మాయి జాబ్ మానేయాలి, జాబ్ మానేస్తేనే పెళ్లి చేసుకుంటాను అని అంటారు. నీ ఈగో నువ్వు తగ్గాలి అంటారు. ఎప్పుడు మగాడిని ఇక్కడ పెడతారు, ఆడదాన్ని ఇక్కడ తక్కువ చేసి మాట్లాడతారు. చాలా వరకు మేబీ దానివల్ల కూడా డివోర్సెస్ అవుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఏమైనా చూసారా? ఎవరైనా ఇలా మాట్లాడడం ఎవరైనా చూసారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్ బతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు ఐడియా ఉందా? అబ్బో ఎందుకు లేదండి, నేను మిడిల్ క్లాస్ నుంచి, నేను మిడిల్ క్లాస్, స్టిల్ ఐఎమ్ మిడిల్ క్లాస్. సో నాకు తెలుసు. ఇప్పుడైతే అబ్బాయిలు నాకు తెలిసి, అంటే నేను ఎవరిని కదా, నాకు తెలిసి అబ్బాయిలు ఎవరు జాబ్ మానేసేసి ఇంట్లో కూర్చొని నేను పోషిస్తానే వాళ్ళు అయితే దొరికారు. అలాంటి వాళ్ళు దొరికితే బంగాళాగా దండం బంగారాలే అలాంటి వాళ్ళు దొరికితే. సో అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదండి. అలాంటి మణిరత్నాలు ఉంటే నేను సంతోషపడతా. ఒకటి, ఎందుకంటే ఈగోయిజం ఎక్కడ వస్తుంది అంటే, ఈగో అంటే డబ్బు సంపాదించడం జాబ్ కోసం కాదండి. నువ్వెంత నేనెంత, మరి అక్కడే మొదలవుతుంది. అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే మా జనరేషన్కి మీ జనరేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, మాకు ఏదైనా సమస్య వస్తే ఇంటి పక్కనలో మామయ్యో తాతయ్యో బావో, మా తాతలు ఉండేవాళ్ళు, నానమ్మ అమ్మమ్మ ఉండేది, చచ్చిపోయారు ఇప్పుడు అందరూ లేరు. కానీ అలా చెప్తే అది కాదురా సర్దుకో బిడ్డ అది ఇది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవడున్నాడు అటు చెప్పేవాడు? నేను ఈగోయిజం, నేను కూడా ఆవేశపరు ఉండే ఒకప్పుడు. నేను SFI లీడర్గా పనిచేసినప్పుడు అన్నీ కేసులు అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. అంత ఆవేశం ఆ ఇంట్లో కూడా చూపించిన సందర్భాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఆ పక్కన తాతయ్యో నానమ్మ అమ్మమ్మ ఉండేదే, ఊరుకరా నువ్వు ఒకటి అది ఇది అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. కూల్ అయ్యేవాళ్ళం, తెల్లారిపోతే ఏదో బతులాడుకునేది పరిస్థితి. ఇప్పుడు అట్లుందా? చెప్పేవాళ్ళు లేకే కదా ప్రాబ్లము. నేను చెప్పేది అదే అంటున్నా మీకు. ఇప్పుడు నిందాడే ఒక ట్రాఫిక్ జామ్లో ఇప్పుడు మీరే అంటారు, సారీ మీరు వద్దులే, ఒక అమ్మాయి, ఒక మహిళ ఉంది, మహాతల్లి, ఒక మహానుభావుడు ఉన్నాడు. ఇద్దరు హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు, వేరు కంపెనీలో ఉంటారు. వాళ్ళిద్దరు ట్రాఫిక్ జామ్లో ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. ఎవరు ఉండాలి వంట? వాటి కోసమే కదా స్విగ్గీ. ఇప్పుడు ప్రాబ్లం అదే అంటున్నాను నేను, అక్కడే ప్రాబ్లం. అధ్యయనంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మన మా తెలిసిన వాళ్ళు పిల్లలు పేడలో బిర్యానీ తిన్నాడు, ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఆఫీస్కి రాక. ఏమవుతుంది? ఆ స్విగ్గీలో ఆడవాడ ఇడ్లీ తిన్నాడు, మొన్న వాన్ చేసుకున్నాడు, మా దగ్గర పని చేసి పిల్లడు. అది ఏం కలుపుతాడో ఏం తెలియదు. అంటే నేను ఏమన్నానంటే అమ్మా అంజలి గారు, ఇక్కడ ఏమవుతుంది అంటే ఓర్పు, సహనం, నేర్పు అనేది చాలా అవసరం. దానికి అవసరానికి దానికి ఏం సార్ మరి ఎట్లా? మాకు నెలకోసరికి 50,000 మినిమం బతకాలి,
ఇంటి అద్దె 15,000 20,000 అవుతుంది. ఆడెవడో మొన్న ఎవడో పెట్టాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత ఖర్చు అవుతురా నాయనా అని చెప్పి ఏదో పెట్టాడు జోక్గా. సో అలాగా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు నేనేమంటాను, మరి అదేంటి సార్ మీరేం చెప్తారు సలహాలు, మరి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మేమేం పొడవాలి మీరేం పొడవమని ఏం చెప్తారు అని మీరు అంటారు. నేను అలా అడగను. మీరు అంటాం కదా, మీరు కాదు మన మిత్రులు అంటారు. నేను అంజలి అడగదు. నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓకే మీరు ఇది అవనండి మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు జర్నలిస్ట్గా మీరు అడిగారు కాదు మీరు ఇందాక నాకు ఒకటి చెప్పారు కదా, అంటే లైక్ ఇద్దరు జాబ్ చేసుకొని వస్తారు బట్ ఎవరు వంట వండుతారో అని అన్నారు. అదే పాయింట్ అదే దాంట్లో మీరు అన్నారు ఎవరు ఈ మధ్యకాలంలో ఏ అబ్బాయి కూడా జాబ్ చేయకుండా ఉండద్దు అని అంటారు. బట్ సొల్యూషన్ ఏంటి? అదే చెప్తున్నా కదమ్మా. వాట్ ఈస్ ద సొల్యూషన్? చాలా సింపుల్ సొల్యూషన్, ఇక్కడ ఏం లేదు. ఏంటి? ముందే ప్లానింగ్. 1 వీక్లో ఏం వండుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఒక డైరీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ శనివారం సెలవు ఎలాగో, ఆదివారం సెలవు, అప్పుడు మనసిప్పి మాట్లాడుకోవాలా, బయటికి వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలా. డబ్బులు ఖర్చు పెట్టద్దు. అదే నేను డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా వెళ్తారో అని మీరు అనొచ్చు. దగ్గర పార్క్కి వెళ్ళాలి, నడుచుకుని పోండి, నడవండి, దగ్గరలో ఏమన్నా చూసుకోండి, గుడికి వెళ్ళండి, దేవుడి సన్నిధిలో ఒక్క నిమిషం గుడికి వెళ్ళండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా బోల్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో, అది చేసుకోండి. ఒక రోజు కూర్చోండి, సోమవారం ఏం వండాలి, ఎవరు వండాలి, నువ్వు వండాలి నేను వండాలి, అయితే ముందే ఏం ప్రిపేర్ చేసుకో, ఒక ప్లానింగ్ చేసుకోండి. ఒక నువ్వు లేట్కి వస్తే ఏంటి ప్లాన్ చేసుకోండి, అయిపోయింది, సింపుల్ కదా. ఓకే, నేను సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు. అంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళ పెంపకాన్ని చూసి నేను మాట్లాడుతున్నా. కొంతమంది పెంపకం ఎలా ఉంటుందంటే, మగపిల్లడు వంటింటికి వెళ్ళకూడదు, మగపిల్లడు వంటగదికి రాకూడదు, మగపిల్లడు పనులు చేయకూడదు. ఈ పాయింట్స్ మీద చెప్పాను. అక్కడికే వస్తున్నా. మగపిల్లడు చేయకూడదు ఇవన్నీ అంటారు కదా, అది ఎక్కడ జరిగిద్ది? అతను ఇంట్లో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ అడ్వకేటు, ఎన్ఆర్ఐ క్లయింట్లు బోలు ముందు ఉన్నారు. అతను ఇక్కడ పెద్ద మహారాజులో పెరుగుతాడు, అక్కడ పోయి విదేశాల్లో పోయి అక్కడ వండుకొని తింటాడు, కేఎఫ్సీలో పనిచేస్తాడు, గ్యాస్ స్టేషన్లో ఒక్క నిమిషం ఏనండి బట్టలు ఉతుకుతాడు, కేఎఫ్సీలో పని ఆడు ముడ్డి ఆడే కడుక్కుంటాడు, ఆడు దొడ్డు ఆడే కడుక్కుంటాడు, ఆడు బట్టలు ఆడే కడుక్కుంటాడు. ఏమంటారు మరి ఇప్పుడు దీనికి? ఒక్కటే పరిస్థితుల ప్రభావం, గుర్తుపెట్టుకోండి. గుర్రం కడుపులో కాలితే ఎండుగడ్డి తింటది. అంటే బ్యాచులర్ ఉన్నప్పుడు ఓకేనండి, పెళ్ళైన తర్వాత అదే కంటిన్యూ ఎందుకు చేయకూడదు అంటున్నా, నేను చెప్పేది అదే కదమ్మా. నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. అంటే నేను అడిగేది కాదు. అక్కడెక్కడ ప్రాబ్లం అయిందంటే, బ్యాచులర్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, భార్య వస్తే ఆమె చేయాలనేది ఒక ఏదైతే ఉందో, నేను అదే చెప్తున్నా. అది ఎవరికైతే ఉందో వాళ్ళు మార్చుకోవాలంటారు. ఉన్నవాళ్ళు లేనివాడు మార్చుకోవాల్సిన అవసరం ఏముంటది? మీరు చెప్పేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తున్నా, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు, లేనివాడి గురించి మనం కూడా చెప్పేది. అదే ఏం చేయాలి వాళ్ళు మార్చుకోవాలి. వాట్ అబౌట్ ద పేరెంట్స్? బికాస్ చాలా వరకు 100% ఆఫ్ పేరెంట్స్, ఎస్పెషల్లీ మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మగపిల్లలు అంత అత్త ఒక్కింటి కోడలేగమ్మా, మరి ఇంకేముంది దాంట్లో? అది అంటే లైక్ ఈ పాయింట్ ఆఫ్ కేసెస్ కూడా మీ దగ్గరికి వస్తాయా? లైక్ అత్తగారు నాకు తెలిసి ఇప్పుడైతే ఏం రాలేదు. అప్పుడెప్పుడో వచ్చి 10 years బ్యాక్ వచ్చాయి, కానీ ఇప్పుడు అవి ఇవ్వండి. మీరు అడిగే అత్తగారు మామగారి ప్రభావాలు అయితే ఏం కనపట్ల నాకు తెలిసి. వాళ్ళు ఎక్కడంటే ఇగోని గొడవలు తగాదాలు, కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఇతన్ని తిట్టడం, అతను తిట్టడం, తర్వాత కొన్ని సెక్సువల్గా పనికి రాకపోవటం, ఓపెన్ మాట్లాడదాం, సెక్సువల్గా సహకరించకపోవటం, వీళ్ళు సహకరించకపోవటం, ఇంపార్టెన్సీ ప్రాబ్లం రావటం, ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ రావటం, డ్రింకర్ అవ్వటం, అతను ఈ అమ్మాయి వచ్చారు వేరే వాళ్ళతో చాట్ చేయటం, ఈ మధ్య అడల్టరీ ఎక్కువైపోయింది, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఈ రీజన్స్ ఇప్పుడు వస్తున్నారు తప్ప మా అత్తగారు వెళ్ళి నాతో కాపురం చేయొద్దని ఆమె చెప్పట్లేదు, మా అమ్మగారు నన్ను వంట ఉండొద్దని ఇతను చెప్పట్లా. ఇప్పుడు మారిపోయింది, ట్రెండింగ్ మారిపోయింది. ఇప్పుడు ట్రెండింగ్ అంతా మారిపోయింది, ఆ ట్రెండింగ్ లేదు. ఓపెన్ గా మాట్లాడాలన్నారు కాబట్టి నేను సెక్స్ గురించి ఒక పాయింట్ అడగాలనుకుంటున్నా. సో మీకు సినిమాలు చూసే అలవాటు లేదు, బట్ నేను ఒక సినిమా చూసాక నాకు ఆ పాయింట్ అడగాలనిపించింది. సో సిన్ అని ఒక మూవీ ఉంది, అందులో తిరువీర్ గారికి మ్యారేజ్ అవుతుంది. సిన్ అంటే పాపమా? కాదు, అదే అదే అనుకోండి. సో తిరువీర్ గారికి ఏంటంటే హీఈస్ అ సెక్స్ అడిక్ట్, ఆయన సెక్షువల్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో ఆయనకి ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ నైట్. అండ్ ఒక అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది, అండ్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్. ఇంటిమేట్ అవ్వడానికి ఆ అమ్మాయి రెడీగా ఉండదు. సో ఆ అమ్మాయిని బలవంతంగా ఇంటిమేట్ చేస్తారు. దట్ వన్ కైండ్ ఆఫ్ అ మ్యారిటల్ రేప్ అనే అనుకోండి. సో అంటే లైక్ ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి, డివోర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు లాయర్ చెప్పడం ఏంటంటే, పెళ్ళైనా సరే వైఫ్కి ఇష్టం లేకుండా ఒకవేళ ఇంటిమేట్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు రేప్ అని అంటారు. సో వాట్ డస్ ఇట్ మీన్? అంటే లైక్ ఏంటి అంటే లైక్ నిజంగానే పెళ్ళైన, నేను అడుగుతున్నా పర్సనల్ డౌట్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా హస్బెండ్ అథారిటీ మీద సెక్షువలీ ఆ అమ్మాయికి దగ్గర అవ్వచ్చా, ఇంటిమేట్ అవ్వచ్చా? నేను చెప్తాను, భారతదేశంలో మీరు అవునన్నా కాదన్నా మ్యారిటల్ రేప్ అనేది దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇంతవరకు ఇంకైతే ఏం రాలా, జడ్జిమెంట్స్ ఏం లేవు, అవి లేవు.
రీసెంట్గా కూడా బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక భార్య ఉమ్, సెక్స్కి పనికి రాకపోతే డైవర్స్ తీసుకోవచ్చు. అలాగే భార్య నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, వేరే వాళ్ళతో అక్రమంగా తిరుగుతున్నావు అని ఈ భర్తను అనుమానించినా కూడా మీరు డైవర్స్ తీసుకోవచ్చు. అలాగే భార్య తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరే కాపురం పెట్టాలి అని అనుకున్నా కూడా డైవర్స్ పొందవచ్చు. ఇంకొకటి భార్య తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఎవరైతే అంటే పిల్లల విషయంలో వద్దు వద్దు అని చెప్పి అపోజ్ చేసినా అది లీడ్స్ టు క్రుయాలిటీ. భార్య తిండికి పెట్టకపోయినా క్రుయాలిటీ. ఓకేనండి, ఇవన్నీ జడ్జిమెంట్స్, నా వ్యక్తిగత అభిప్రాయాలు కావు. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు వరకు అయితే మ్యారిటల్ రేప్ అనేది అఫెన్స్ అయితే కాదు, నాకు తెలిసి అయితే కాదు. ఒకటి. తర్వాత రెండోది, మీరు చెప్పినట్టుగానే భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం అనేది కంపల్సరీ ఉండాలి, మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఫస్ట్ నైట్ తెల్లారే లేదా 1 వీక్లోనే ఎందుకు ఏర్పాటు చేసేవాళ్ళు అంటే ఆ విధమైన అన్యోన్యమైన దాంపత్యం స్టార్ట్ అయితే వాళ్ళ సంసారం జీవితకాలం హ్యాపీగా ఉంటుంది అనేది ఉద్దేశం. ఎందుకంటే మామూలుగా పూర్వమైనా ఇప్పుడైనా గుర్తుపెట్టుకుంటుంది, మనకి ఆహారం ఎలాగో సెక్స్ కూడా అది అవసరమే. ఏంటి నేనంటే మనం మాట్లాడుకుంది ఆరోగ్యకరమైన సెక్స్. అందుకని లాయర్ గారు ఏదో సెక్స్ ఏమన్నారంటే అది సరే వ్యభిచారం కూడా నేరం కాదు, అది నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. కానీ అది కదా, భారతదేశంలో వ్యభిచారం కూడా నేరం కాదు. ఒక అమ్మాయి వాలంటరీగా తనకు తాను వ్యభిచారం చేసినా కూడా అమ్మాయిని అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు. సరే అది కూడా ఉంది, అది కూడా అక్కడ కూడా మనం వెళ్ళొచ్చు, ఆ పాయింట్ వ్యూలో కూడా తీసుకోవచ్చు. సో ఒకటే ఏమంటున్నానంటే ఆ విధమైన అన్యోన్యమైన దాంపత్యం, సాంసారిక సుఖాలు, సాంసారిక బంధాలు ఉండాలనేది మన పెద్దలు పెట్టిన సాంప్రదాయం పెళ్ళి అంటే. తర్వాత తద్వారా సృష్టికార్యం మాట్లాడుతున్నాను, నేను మెరుగా అనట్లేదు, నేను సృష్టికార్యం అనే పదం వాడుతున్నాను. తద్వారా ఏంటంటే మంచి భవిష్యత్తు జనాభాని అందించాలి, ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనేది మనం అభిమతం. పెళ్ళి అంటే అదే కదండి. అది దాంతోపాటు సంసారం ఇవన్నీ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం అనుకున్న సబ్జెక్టులు చాలా వస్తాయి. అంటే కాబట్టి ఈ సమాజాన్ని ఉన్న సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెళ్ళి అనేది ఒక సృష్టి కార్యం, అవునా కదా? ఇప్పుడు ఎవరు ఈ ప్రపంచంలో 142 కోట్ల మంది పెళ్లి చేసుకోలేదు అనుకోండి, అయిపోయింది, మన దేశం రష్యాలాగా అవుతుంది. రష్యాలో మొత్తుకున్నారు, బాబు పెళ్లి చేసుకుంటారా కనంటారా బాబు అని మొత్తుకున్నారు రష్యాలో. తెలుసా మీకు? జపాన్లో తెలుసా? ఎందుకు? మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అన్నారు, ఏమని, పిల్లల్ని కనండి. అప్పుడు నేను వద్దన్నమాట వాస్తవం, ఇప్పుడు కనండి పెంచండి అని. ఇప్పుడు డింట్ అని వచ్చింది. డింట్ అంటే డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. ఇప్పుడు మధ్య కొత్త ట్రెండ్ అయింది, డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్. మీకు అది తెలుసో లేదో నేను చెప్తున్నా కదా. అదొకటి తయారైంది. ఏమని అంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు, ఆదాయం ఉంటుంది, డబ్బు సంపాదించుకుంటారు, పిల్లలు వద్దు, డ్యూల్ ఇన్కమ్, ఎంజాయ్ చేద్దాం, ఉన్నప్పుడు ఎంజాయ్ చేద్దాం, తర్వాత సర్దాం అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. తెలుసా మీకు ఆ విషయం? డింక్ అంటే అది డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓకే, మరి ఇప్పుడు దానికి ఏమంటారు మీరు? అట్లా ఉందండి. ఇప్పుడు మీరు చూసే కోణం వేరు, మేము చూసే కోణం. అందుకనే కదా వీళ్ళు విజువల్ టాక్స్ వాళ్ళు చెప్పడం వల్ల, నేను చెప్పడం వల్ల పబ్లిక్ వెళ్తున్నాయి వీడియోస్. ఇప్పటికీ నాకు చీకటి కోణంలో జరిగే వేరు, మా దగ్గర జరిగే వ్యవహారాలు వేరు, మేము చూసే వ్యవహారం వేరు. మీకు ఒక కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ఇప్పుడు చూసే వీడియో పిల్లోడికైనా అమ్మాయికైనా ఏం తెలుస్తుంది? ఏదో లాయర్ గారు చెప్తున్నారు అంటాం కాదు. చీకటి కోణంలో అంటే మాకు జరిగే మాకు ఎక్స్పీరియన్స్ మీద జరిగేవన్నీ మీకు మేము చెప్తాం. ఎందుకంటే ఇలా ఉండకూడదని చెప్తున్నాం. సిగరెట్ తాగకూడదని ఎందుకు చెప్తాం మేము? తాగకూడదురా నాయన, ఇది పరిస్థితి అని చెప్పడానికి, ఏం జరుగుతుందని చెప్పడమే ఈ ఉద్దేశం. బేసికల్గా మీ దగ్గరికి నౌడేస్ రీసెంట్గా వచ్చే కేసెస్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏ రీజన్ వల్ల డివోర్సెస్ జరుగుతున్నాయి? అదేనండి, ముందు చెప్తున్నా కదా, మెయిన్ ఇగో అండి. మెయిన్ ఇగో దేని మీద వస్తుంది. తర్వాత క్రుయాలిటీ గ్రౌండ్లో చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ అడల్టరీ గ్రౌండ్, ఇది ఎక్కువ ఈ మధ్య అక్రమ సంబంధానికి సంబంధించినవి చాలా ఎక్కువైపోయినాయి. సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం చూస్తే భారతదేశంలో వ్యభిచారం నేరం కాదు. ఒక అబ్బాయి ఎంత మందితో అయినా రిలేషన్లో ఉండొచ్చు, ఒక అబ్బాయి ఎంతమంది రిలేషన్ ఉండొచ్చు, ఒక అమ్మాయి ఎంతమంది రిలేషన్స్ ఉండొచ్చు. భారతదేశంలో ఈ ఒక అక్రమ సంబంధాలు అనేవి నేరం కాదు. మీరు అవునన్నా కాదన్నా అది గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఒక మహిళ కనుక అక్రమ సంబంధం చేసినట్లయితే, లేదా ఒక అబ్బాయి ఒక అక్రమ సంబంధం చేసినట్లయితే డైవర్స్కి వెళ్ళిపోయి డైవర్స్ తీసుకొని ఇంకో మ్యారేజ్కి వెళ్ళటమే తప్ప వేరే మార్గం అయితే చట్టపరంగా అయితే క్రైమ్ కాదు. భారతదేశంలో వ్యభిచారం అనేది నాట్ ఏ క్రైమ్. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎన్ని మ్యారేజెస్ చేసుకోవచ్చు? ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే, చెప్తా అది కూడా అక్కడ. ఓకే, ఎన్నైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బట్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ జరిగింది అనుకోండి, అండ్ 2 క్వశ్చన్స్ ఒకటేసారి అడుగుతున్నా, మీరు లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి. సో డివోర్స్ జరిగిన ఎన్ని నెలలకో ఎన్ని రోజుల తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు? మళ్ళీ చెప్తానండి. ముస్లింలో ఒక అబ్బాయి 4 వివాహాల వరకు చేసుకోవచ్చు. ముస్లిమ్స్ అది పక్కన పెడతాం. ఒక హిందూ పురుషుడు, భారతదేశం హిందూ పురుషుడు ఏంటంటే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఓకే, నీ ఓపిక నన్ను పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కానీ
నోట్ దిస్ పాయింట్. కానీ ఒక్క ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, ఓకేనా, అతనికి జీవించి ఉన్న భార్య ఉండి ఉండకూడదు. ఒకటి. 2, తన భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంకో వివాహం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ భార్యకి డైవర్స్ ఇచ్చి ఇంకో వివాహం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ భార్యకి డైవర్స్ ఇచ్చి ఇంకో వివాహం చేసుకోవచ్చు. ఆ భార్యకి డైవర్స్ ఇచ్చి ఇంకో వివాహం చేసుకోవచ్చు. అంటే ఒకే భార్య ఉన్నప్పుడు, ఒక భార్య ఉన్నప్పుడు ఇంకో భార్యని కనుక అదే టైంలో పెళ్లి చేసుకుంటే అది బైగామి కింద వస్తుంది. 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. లేదనుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఒక భార్యతో ఇతను ఉంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నారు, ఓకే, పెళ్లి చేసుకున్నారు. కానీ డైవర్స్ వచ్చేదాకా వేరే వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్లో ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి కూడా, లివింగ్లో ఉండే, అప్పుడు క్రైమ్ కాదు. ఎందుకంటే ఒక ఫేమస్ జంట కేసు నేనే చేశాను. ఈ పేర్లొద్దు కానీ ఒక శ్రీకాకుళం సంబంధించిన ఒక ఎమ్మెల్సీ సంబంధించిన జంట, ఆ కేసు నేనే చేశాను, ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తున్నారు, అంతా ఉన్నారు. ఆమె ఏమో అతనికి డైవర్స్ చేశాము. అతను ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ గారు అర్థమైపోయింది జనాభాకి. ఇప్పుడు ఈ మధ్య సిల్క్ శారీ ఒకటి కూడా పెట్టారు వాళ్ళు. ఏంటి, సో ఇప్పుడు సిల్క్ శారీ సెంటర్ ఒకటి పెట్టారు. ప్లస్ తెలుసు కదా మీకు స్టోరీ అర్థమయ్యాడు. టెక్కలే సంబంధించిన ఒక జంట, మా పాత క్లయింట్లు. సో ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటున్నారు. అక్కడ వాళ్ళు కేసు పెట్టరు, వీళ్ళు కేసు పెట్టరు. సో నేనేమంటున్నాను, అట్లా మీరు ఉండొచ్చు. తర్వాత ఒక భర్త ఒక మహిళని డైవర్స్ ఇచ్చినప్పుడు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారు. నాకు వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. మ్యూచువల్ డైవర్స్ ఈ రోజు అయిపోయినాయి అనుకోండి, మీరు నెక్స్ట్ డే పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెక్స్ట్ డే తెల్లారే చేసుకోవచ్చు. ఓహో, మేము చేసే కేసులు ఏంటి, ఇటు అబ్బాయితో అమ్మాయితో వస్తుంటారు, ఇటు అబ్బాయితో అమ్మాయితో మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు. అలా జరుగుతున్నాయి, మేము చూస్తా ఉన్నాం. అండ్ ఒక్క నిమిషం చెప్పండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు కంటెస్ట్ డైవర్స్ వేశారు. కంటెస్ట్ డైవర్స్లో మీరు గెలిచిన తర్వాత 90 days తర్వాత 90 days దాకా మీరు వెయిట్ చేయాలి. అంటే అప్పీల్ పీరియడ్ ఉంటుంది. ఈ 90 days తర్వాత మీరు తెల్లారి పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ భారతదేశంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఆఫ్టర్ డైవర్స్. ప్రతి ఒక్కరు డైవర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, పెళ్లి చేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరెవరు ఉన్నారు, 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, XYZలు మనకు తెలియదు కానీ అలా 3 పెళ్లి చేసుకున్న కూడా ఉన్నారు, 4 పెళ్లి చేసుకున్న కూడా ఉన్నారు. మా క్లయింట్లో ఉన్నారు. మాకు ఒక క్లయింట్ అయితే ఇప్పుడు నా 3వ పెళ్లి చేసినాం మొన్న రీసెంట్గా. పేరు చెప్పకూడదు కానీ మహానుభావులు కాదు, బావురాలు కూడా ఉన్నారు. బావురాలు ఎందుకు లేరండి, భలే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు 3 పెళ్లి చేసుకొని 30 పెళ్లి చేసుకుని అది మీ దమ్ము కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే మీరు డైవర్స్ తీసుకుని ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఓకే. అండ్ డైవర్స్ తీసుకున్న తర్వాత అంటే లైక్ వైఫ్ సైడ్ ఇప్పుడు అబ్బాయి డైవర్స్కి అప్లై చేసినా అమ్మాయి డైవర్స్కి అప్లై చేసినా మునుపు ఎలా ఉండేది అని అంటే లైక్ అబ్బాయి ఎంతో కొంత అలుమిని అంటారు కదా, దాన్ని ఇవ్వాలి. బట్ రీసెంట్గా ఏదో జడ్జ్మెంట్ వచ్చింది లైక్ అలుమిని అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అని. దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఒకటండి, పర్మనెంట్ అలుమిని దానికి సంబంధించినవి చట్టంలో ఎక్కడా లేదు. ఇంత ఇవ్వాలని లేదు. మళ్ళీ చెప్తాను, నోట్ దిస్ పాయింట్. ఇంత ఇవ్వాలని పర్మనెంట్ అలిమనీకి సంబంధించినవి ఎక్కడా లేదు. అలాగే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని కూడా చట్టం, ఇంత మెయింటెనెన్స్ ఫిక్స్డ్ మెయింటెనెన్స్ ఉండదు. వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి. ఇప్పుడు కొద్దిగా బాగా పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి, ఎక్కువ కోట్లలో నడిచిద్ది, లక్షల్లో నడిచేది ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు ₹1,00,000 జీతం, మా దగ్గరకు వస్తారు క్లయింట్లు అందరూ వచ్చి, సార్ నాకు ₹1,00,000 జీతం వస్తుంది, 50% ఇచ్చేయాలా అని. మళ్ళీ చెప్తున్నా, నోట్ దిస్ పాయింట్ బాబు, షార్ట్ వేసుకో, నేను కట్ చేయ మాకు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తిలో, అలాగే హిందూ స్త్రీ సంపాదించిన ఆస్తిలో ఎవరికి చిల్లిగవ రాదు. మీరు అవునన్నా కాదన్నా, నేను సంపాదించిన ఆస్తిలో నా భార్యకి చిల్లిగవ రాదు, నా బిడ్డలకి చిల్లిగవ రాదు, నా మనవడికి కూడా రాదు. నేను సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, నేను కష్టపడి కోటి సంపాదించుకున్నా, నా ఇష్టం, దీన్ని ఏదైనా చేసుకుంటా, దానిపై దానెక్కించుకుంటా, ఏదైనా ఎంజాయ్ చేసుకుంటా. నా భార్య బిడ్డలకు ₹1 కూడా ఆస్తిలో వాటా రాదు. ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తిలో ఎవరికి చిల్లిగవ రాదు. మీరు అవునన్నా కాదన్నా అది. అలా కాకుండా విదేశాల్లో అనుకోండి 50-50 షేర్ ఉంటుంది. సరే, అది నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, NRI సంబంధించి వెళ్దాం. సో ఇది కాబట్టి ఏంటంటే మీరు సంపాదించిన ఆస్తిలో మీ భార్య బిడ్డలకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మెయింటెనెన్స్ కోర్టు, అది కూడా మెయింటెనెన్స్ మీరు ఎంత ఇవ్వాలని కూడా అక్కడ చట్టం లేదు. కోర్టు వారు కనుక ఇంత ఇవ్వాలి అంటే మీరు అంత ఇవ్వాలి, అంతే తప్ప అది మీ వాలంటరీ. మీరు ₹1,00,000 నా కొడుకిస్తాను, ఇచ్చుకోండి. అది దట్టు ఎప్పుడు వరకు భార్య తనకు తాను సంపాదించుకునే స్థితిలో ఉన్నప్పుడు. అంటే భార్య సంపాదిస్తుంది జీతం, ఆమె ₹1,00,000 తెస్తున్నాను, నువ్వు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. భార్య అడాల్టరీ చేస్తుంది, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, దానికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. భార్యకి నీకంటే ఎక్కువ పాస్తులు ఉన్నాయి, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలకి 18 years వరకు మాత్రమే మీరు మెయింటెనెన్స్ చెల్లించాలి.
18 ఇయర్స్ లేకపోతే అతను దాటితే మీరు రూపాయి కూడా పిల్లలు కట్టాల్సిన అవసరం లేదు. అదే ఆడపిల్ల అయితే పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం మీరు మెయింటెనెన్స్ చెల్లించాలి. తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైన పాయింట్ వినండి, దయచేసి వినండి. భార్య పైన మీరు కూడా అంటే భర్త కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాల్లో భార్య తనకు తాను బాగా సంపాదించుకొని ఒక భర్త తనకు తాను సంపాదించుకోలేని స్థితిలో ఉండి అతని ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు సరైన ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా నా భార్య బాగా ఆర్థికంగా స్థితిమంతురాలు, నేను చాలా పేదవాడిని, నా ఆర్థిక స్థితి బాగాలేదు, నా స్థితి బాగాలేదు, మీ దగ్గర ఎవిడెన్స్ కనుక ఉన్నప్పుడు మీరు కూడా భార్య పైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. దయచేసి ఈ చట్టాలని తెలుసుకోండి. చాలా మందికి తెలియదు ఇవి. తెలుసుకోమని నేనే చెప్తున్నా కదా, తెలుసుకోండి. మమ్మల్ని ఫాలో అవ్వండి, మీరు విజువల్ టాక్స్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇంకా చాలా భవిష్యత్తులో ఎన్నో విషయాలు చెప్పడానికి మేము ముందుకు వస్తాం. అండ్ ఒక పర్సన్ డివోర్స్కి అప్లై చేయాలి అని అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే లైక్ హెరాస్మెంట్ కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ ఇలాంటివి అంటారు. బట్ కొన్ని రీజన్స్ దీనివల్ల కూడా డివోర్స్కి అప్లై చేయొచ్చా అని అంటే ఏ రీజన్స్ అని అంటారు? అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రాబ్లం ఎక్కడైందంటే మేడం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇప్పుడు తయారు చేసింది కాదండి, 70 ఇయర్స్ బ్యాక్ తయారు చేసింది. ఇప్పుడు 70 ఇయర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ తయారు చేసి అప్పుడు డైవర్స్లు ఉన్నాయా? చాలా రేరు, ఎక్కడో ఒక దగ్గర. 100 కూడా వచ్చాయి కావండి, 100కి 2 3 అది కూడా వచ్చాయి. అస్సలు అంత సీన్ లేదు, ఎప్పుడో సంవత్సరానికి 1 2 వచ్చాయి. మేము ప్రాక్టీస్ చేసిన కొత్తలో కూడా అన్ని డైవర్స్లు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు పెరిగినాయి. కానీ అప్పుడు అసలు ఎవరన్నా కోర్టుకు వెళ్తే ఏంటి భార్యాభర్తలు విడిపోతున్నారా అని ఇంట్లో పెద్ద మనుషులు చెప్పి సర్ది చెప్పి కూర్చోబెట్టేవాడు. ఇంత దాకా ఏడ వచ్చేదాన్ని కోర్టు దాకా. మాకు తెలిసి మేము చేసిన కేసులు స్టార్టింగ్లో అసలు నేను డైవర్స్ కేసులు చేసి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. కానీ అంతకుముందు డైవర్స్ కేసులు ఎక్కడ ఉన్నాయి మేడం? చాలా తక్కువ. ఫ్యామిలీ కోర్టులు ఉండేవి కావు, ఎక్కువ చాలా రేరు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఫ్యామిలీ కోర్టులాగా చేసేవాళ్ళం. ఇప్పుడు సపరేట్గా అయినాయి ఫ్యామిలీ కోర్టులు, చాలా అయినాయి. నేనేమంటానంటే ఫ్యామిలీ కోర్టులో సంబంధించి క్రూయాలిటీ గ్రౌండ్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ మేము వేసే కేసులన్నీ క్రూయాలిటీ గ్రౌండ్ లేదా అడల్టరీ గ్రౌండ్ వస్తున్నాయి. అయితే డైవర్స్కి సంబంధించిన సెక్షన్ 13లో కొన్ని రకాల గ్రౌండ్స్ అప్పుడు చెప్పినవి ఉన్నాయి. కానీ చాలా జడ్జిమెంట్స్ మీద చాలా డైవర్స్కి సంబంధించిన చాలా డైవర్స్ రీజన్స్ ఉన్నాయి ఈరోజు. అది అతి ముఖ్యమైనది ఏంటంటే అడాల్టరీ. అది మన రీసెంట్ జడ్జిమెంట్ మనకు ఐడియా ఉంది కాబట్టి అడాల్టరీ గ్రౌండ్. భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో అంటే నేను ఆ 13 సెక్షన్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది అందరికీ తెలిసి నేను నెట్లో కొడితే 190 వస్తాయి. దాని గురించి నాకు అది సంబంధం లేదు. నేను క్యాజువల్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ చెప్తున్నాను మీకు కొన్ని. ఒకటి అడాల్టరీ గ్రౌండ్, అది అందరికీ తెలిసిన విషయమే. అడాల్టరీ గ్రౌండ్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే జడ్జిమెంట్స్ విషయాలు చూసుకుంటే భార్య భర్తని నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని అనుమానించినా, లేదు భార్య సెక్స్కి సహకరించకపోయినా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా, అలాగే వాట్సాప్ సంబంధించిన చాటింగ్ కూడా కొన్ని అనివార్య పరిస్థితులు ఏదంటే కోర్టు వారు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రకారం చెప్తున్నా. సో అలాంటి ఏమైనా దొరికినా, ఇంకేదన్నా దొరికినా, రూముల్లో ఎక్కడన్నా ఓయూ రూమ్స్ అవి ఉంటాయి కదా, ఆ రూమ్లోకి వెళ్ళినట్టుగా ఇంకో రకంగా జరిగినా అలాంటి ఎవిడెన్స్ కనుక మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రెండోది, భార్య నెత్తి మీద సింధూరం ఉంటుంది కదా, సింధూరం బొట్టు ఉండదు, అది పెట్టుకోకపోయినా కూడా డైవర్సే. తాలిబొట్టు ధరించకపోయినా డైవర్సే, గుర్తుపెట్టుకోండి. తాలిబొట్టు ధరించుకున్న ఒక స్త్రీ మీరు అడదోవడం మాకన్నా భయం వేస్తుంది. ఏంటంటే నాది వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ చెప్తున్నా మీకు. ఏంది నేను నన్ను కొట్టేటట్టున్నా లాస్ట్కి? అయ్యో లేదు. సుప్రీంకోర్టు వారు చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయాలు కదా అమ్మ, మీరు చూసేవాళ్ళు ఎవరైనా నన్ను తిట్టుకోమాకని వ్యక్తిగత అభిప్రాయంగా లాయర్గా నేను చెప్తున్నాను, అందుకని చెప్పాలి కదా. ఒక మహిళ తాలిబొట్టు ధరించకపోయినా కూడా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. భర్తను కనుక అరే పొట్టుడా, కర్రోడా, నల్లోడా, బర్రోడా, లేకపోతే ఇంకో రకంగా తిట్టినా లేదా 10 మందిలో అవమానపరిచినా ఇది కూడా డైవర్స్ వస్తాయి. తాలిబొట్టు వేసుకునేది అబ్బాయి కాదు కదా. ఈ విషయం పిలవటం అది హరాస్మెంట్ ఎక్కడైనా ఒకటే కదా, అదేనా ఒకటే. తర్వాత భార్య 10 మందిలో అవమానపరిచినా మీకు డైవర్స్ వస్తాయి. భార్య 10 మందిలో ఇక్కడ రారా అది రాని లేదు, భర్త గురించి మావాడు వేస్ట్ గాడు ఇవన్నీ చాటింగ్లో జరుగుతాయి కదా, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేసేటప్పుడు అలాంటోడు ఇది పనికిరాడు. బెడ్రూమ్ విషయాలు కూడా చెప్తారు, కొంతమంది చెప్తారు బెడ్రూమ్ విషయాలు, అంత సీన్ లేదు, ఇంత సీన్ లేదు, అది ఇది ఉంటాయి కదా అవన్నీ. అలాంటివి కూడా చెప్పకూడదు, అలా చెప్పినా కూడా లీడ్స్ టు డైవర్సే. తర్వాత భర్తకి తిండి పెట్టకపోయినా డైవర్సే, అలాగే భర్త యొక్క బాగోగులు చూసుకోకపోయినా డైవర్సే. అలాంటి వయసా వర్స అని చెప్పేది. భార్యను కూడా ఇతను పట్టించుకోపోయినా డైవర్సే. అలాగే ఇంకొకటి అతి ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, భార్య గురించి భర్త గురించి చెడుగా మాట్లాడటం, భర్త గురించి అతను పనిచేసే చోటకెళ్ళి ఈమె ఆర్గ్యూ చేయటం, తర్వాత పనిచేసే చోట గురించి అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి చెప్పటం, అతని జాబ్ తీపించడానికి ప్రయత్నాలు చేయటం కూడా లీడ్స్ టు క్రూయాలిటీ. ఇవన్నీ రీజన్స్ నేను చెప్తున్నాను. తర్వాత ఇదే కాకుండా
భార్య భర్తలు ఏదైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే జనరల్గా చెప్తున్నాను ఈ సెక్స్కు సంబంధించి మళ్ళీ మళ్ళీ అక్కడ ఆ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే సెక్స్కు పరంగా విముఖత ఉన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే అబ్బాయికి కనుక ఇంపార్టెన్స్ ఉన్నా తీసుకోవచ్చు. అబ్బాయికి కూడా ఇంపార్టెన్స్ ఉండదు కొన్ని సందర్భాల్లో, అతనికి ఉండదు, పిల్లలు పుట్టే అవకాశాలు, సెక్సువల్ ప్రాబ్లం ఉందనుకోండి, అది కూడా లీడ్స్ టు డైవర్సే. అంటే ఇవన్నీ అబ్బాయికి అమ్మాయికి రెండు వస్తాయి, అంటే వాళ్ళు కలిపి చెప్తున్నాను నేను. సో అది ఇన్ని రకాల రీజన్స్ ఉన్నాయి. అలాగే అబ్బాయి కనుక ఏదైనా రేప్ కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి, బ్యాస్టిలిటీ అంటాం, అలాంటి కొన్ని సందర్భాలు ఇరుక్కున్నప్పుడు అతను అలాంటిది లేదా అసహజమైన శృంగారానికి పాల్పడ్డా కూడా అంటే అంటే ఇది చెప్పకూడదు, మీరు అర్థం చేసుకోండి. జనరల్ శృంగారం వేరు, అసహజమైన శృంగారం వేరు. అబ్యూసివ్ సెక్స్ అంటారు ఏమో అంతే కదా. మీరు అర్థం చేసుకోండి, నాకు చెప్పడానికి భయం వేస్తుంది, చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. ఆ రకంగా ఉన్న అంటే ఈ మధ్య ఏదో తయారవుతున్నారు కదా అబ్బాయిలు రకరకాలుగా. సో అది మీరు అర్థం చేసుకోండి, డాష్ మీరు అర్థం చేసుకోండి. అలాంటివి జరిగినా అది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా కూడా మీరు అబ్బాయి నుంచి డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకేదో ఉంటుంది కదా హోమోసెక్స్ దాని ఉంటారు, అలాంటి జరిగినా లేకపోతే ఇంకే ఏదో ఏమో కానీ మీరు అర్థం చేసుకునే కానీ అలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు డైవర్స్ తీసుకుని అబ్బాయి నుంచి నేను చెప్తున్నా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు వేరే వాళ్ళు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నా మీరు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల డైవర్స్కి సంబంధించినవి ఇన్ని రకాల గైడ్లైన్స్ అనేవి ఉన్నవి. ఒకటి ఇక జనరల్గా మనం 13లో చెప్పుకునే ఏంటి లెప్రసీ అన్క్యూరబుల్ డిసీజెస్, 7 years కనిపించకపోవటము, 7 years కనిపించుకొని వెళ్ళిపోయాడు అనుకోండి ఒక అతను, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం మిస్సింగ్ కేసు పెడితే 7 years తర్వాత రాకపోతే డైవర్స్ తీసుకోవచ్చు. తర్వాత డిజార్షన్ గ్రౌండ్ అంటే మామూలుగా 2 years నుంచి భార్యాభర్తలు విడిగా ఉన్నప్పుడు డిజార్షన్ గ్రౌండ్. తర్వాత రినౌన్స్ ద వరల్డ్ అంటే సన్యాసాన్ని స్వీకరించడం. తర్వాత HIV కానీ ఇలాంటి అన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి, బొల్లి అని ఏముంటాయి. సో అలాంటివి ఉన్న డైవర్స్ పొందవచ్చు. అది జనరల్గా అప్పుడు చెప్పిన పద్ధతులు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పే జడ్జిమెంట్స్ కూడా ఇవన్నీ ఉన్నాయండి. సో కాబట్టి ఏంటంటే అది మీరు అర్థం చేసుకోండి, ఆ క్రుయాలిటీ ఏ విధంగా జరిగింది అనేది. ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తుంటారు మా దగ్గరికి. సో అట్లా కాదు సార్, ఇది సార్, అది సార్ చెప్తుంటాం. మేమైతే మ్యాక్సిమం అందరికి కౌన్సిలింగ్ ఇస్తాం, అది కాదండి ఇది కాదండి అంటాం. వినకపోతే మనం ఏం చేసేది ఏం లేదు, మా చేతిలో ఏముంటుంది, ముందైతే చెప్తాం మా రూల్ ప్రకారం. అక్కడ కూడా జడ్జి గారు కూడా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. మీరు డైవర్స్ చేయగానే డైవర్స్ రావు కదా, ఇచ్చిన తర్వాత ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. అలా కాదండి ఇలా కాదు, కలిసి ఉండాలి భార్య భర్తలు అని చెప్తారు. మీడియేషన్ అంటాం దాన్ని. ఆ మీడియేషన్ జరగలేదనుకోండి ఆటోమేటిక్గా అది కంటెస్ట్ డైవర్స్ కింద వెళ్ళిపోతుంది, చేసుకొని డైవర్స్ పొందే అవకాశం ఉంటుందండి. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ డైవర్స్ వచ్చిన వెంటనే మ్యారేజ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ డైవర్స్. సో కానీ ఈ డైవర్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు లేదు పెళ్లి జరిగితే ఏంటి పరిస్థితి? చెప్పాక బైగామ అవుతుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా బైగామ అవుతుంది. అంటే బైగామ అంటే బహుభారత్వం లేదా బహుభర్తత్వం అంటాం. అంటే ఒక భార్య బతుకు ఉండగానే ఇంకో వివాహం చేసుకోవద్దు. హిందూ పురుషుల గురించి మాట్లాడుతున్నా, అది ముస్లిమ్స్కి చెప్పేసి కదా నేను, అది వదిలేయండి. అది బతుకుండగానే పురుషులే చేసుకోవచ్చా, అమ్మాయిలు చేసుకోకూడదా? అలా ముస్లిమ్స్లా పర్మిటబుల్, అది పర్మిట్ ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి హిందూ దానికి సంబంధించింది అయితే భార్య బతుకుండగా అంటే నేను అనేది వ్యాలిడ్ మ్యారేజ్ నేను చెప్తున్నా. వివాహం వ్యాలిడ్ ఉండి ఇంకో వివాహం వ్యాలిడ్ మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బంది. సరే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు, బట్ చాలా వరకు రీజన్స్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. బట్టల వేషధారణ వల్ల కూడా డివోర్సెస్ అవుతాయా? అంటే బట్టలు అంటే మీరు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిల్ని బ్లేమ్ చేసేది చాలా వరకు వేషధారణ, వాళ్ళ బట్టలు వేసుకునే విధానం బట్టి, చీరలు కావచ్చు, పొట్టి డ్రెస్లని కానీ, స్లీవ్లెస్లు కావచ్చు, ఇలా వేస్తున్నారని చెప్పి ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చాయా? అలాంటి నాకు తెలిసి మీరు బట్టల గురించి మాట్లాడప్పుడు ఒక అమ్మాయి ఏమంటారు దాన్ని షార్ట్లు వేసుకుని వెళ్తుంది రోడ్డు మీద, అట్లా అన్నారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వచ్చాడండి మీ దగ్గరికి, మా ఆవిడ బట్టలు కరెక్ట్గా వేసుకోవట్లేదు, ఆవిడ వేషధారణ బాగాలేదు అంటే నేను ఇందాక చెప్పాక మీకు తాలిబొట్టు, సింధూరం, కాలి మెట్టెలు ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు కదండి. అవును, దాన్ని అప్లికబుల్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు ఎక్కడ పాయింట్ వస్తుంది, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఏమంటారు మోడర్న్గా ఉంటారా, వాళ్ళు ఏమంటారు ఫ్యాషన్ గోల్డ్ వాళ్ళని ఏమంటారు మీ భాషలో? ఫ్యాషన్ గర్ల్స్ అంతేనా? కాదు ఇంకా ముందు సర్లేండి అది ఏదైనా కానీ మోడర్న్ గానో ఇంకేదో ఏమంటారు మరి నాకు ఐడియా లేదు. అలా ఉండి ఇద్దరు ఉంటే దానికి ఏం సంబంధం? ఇప్పుడు నేను ఒక మా పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు మా ఫ్రెండ్స్ అనగా నాకు చిన్న వాళ్ళండి, వాళ్ళు డీజే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు డీజే కొడతారు. అంటే డీజే అంటే పబ్బులో డీజే, వాళ్ళిద్దరు మ్యారేజ్ నా దగ్గరికి వచ్చారు. అన్న అంటే ఏదో మ్యారేజ్ సంబంధించి ఏదో సర్టిఫికేట్ కావాలంటే నా దగ్గరికి వచ్చారు. మంచోళ్ళు అన్న నమస్తే అన్న మంచిగా మాట్లాడతావు. వాళ్ళు వస్తారు, ఇద్దరు వస్తారు, మూడు పిల్లలు. ఎప్పుడైనా సరదాగా వస్తుంటారు మా ఆఫీస్కి, ఏదైనా అలాగే వాళ్ళు కొద్దిగా అప్పులు అవి ఇస్తుంటారండి వడ్డీలకి, అది మనం చూసుకుంటారు సంబంధించి. చాలా పబ్బులు ఉన్నాయి వాళ్ళకి, వస్తారు. కానీ ఇద్దరు చాలా ఫ్యాషన్గా ఉంటారు. అమ్మాయి చాలా స్కర్ట్ వేసుకున్నాను, నేను చెప్పి మా ఆఫీస్కి రావద్దమ్మా అంటే సరే అన్న ఈసారి రానని చెప్పి మొన్న ఏదో వేసుకొచ్చింది. ఇక టాటూలు ఎన్ని ఉంటాయి, ఆయనకుంటుంది ఈయనకుంటుంది, అది వాళ్ళిద్దరికి ఇష్టమైంది, అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ మేము డైవర్స్ అని నేనట చెప్తా,
అరే బాబు మీ ఆవిడ మీద డైవర్స్ అని ఎట్లా చెప్తాను? వచ్చాయా మీ దగ్గరికి అని అదే అడుగుతున్నా. నేను చెప్తున్నానండి, వచ్చినాయి అని చెప్తున్నా కదా మీకు. వచ్చినాయి. ఏ సందర్భంలో వచ్చినాయి మీకు అదే చెప్తున్నా. ఆహా. మళ్ళీ మళ్ళీ పాయింట్, నోట్ దిస్ పాయింట్. మీరు కంగారు పడిపోతాను. భోజనం చేశారా? భోజనం చేశారా? చేశాను. కూల్గానండి. ఇప్పుడు అమ్మాయి వేషధారణ అనేది నేను యాక్సెప్ట్ చేస్తా. ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి తనకు తాను నచ్చినట్టుగా ఉండొచ్చు. అంటే మరీ నేను సంస్కృతి సాంప్రదాయం గురించి నేను మాట్లాడను. ఒక హిందూ పురుషుడిగా సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించమనే మొత్తుకుంటాను నేను. మీలాగున్నారు, నేను దండం పెడతా, తప్పలేదు. నేనేమంటున్నాను, నేను ఖచ్చితంగా ఆధునికత, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆధునికత అనేది ఉండాలి. ఆధునికత ఏంటి? మీ మైండ్లో ఉండాలి, మీరు చేసే ప్రవర్తనలో ఉండాలి, లేకపోతే మీరు ఎదిగే విధానంలో ఆధునికత ఉండాలి. డ్రెస్సుల్లో నేను పెద్దగా పట్టించుకోను, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటి ఇప్పుడు డ్రెస్సు ఒక అమ్మాయి షార్ట్ వేసుకున్నంత మాత్రం ఆమె చెడ్డది కాదు, చీర కట్టుకున్న అనేది మంచిది కాదు. సింపుల్ లాజిక్. సో ఇక్కడ మహిళలు అందరూ, ఈ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా నా అక్క చెల్లెలే, ఓపెన్ చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఎవరిని విమర్శించను. సో నేను ఏమంటున్నానంటే, ఒక మహిళ వస్త్రధారణ వల్ల డైవర్స్ అనేది ఎలా వస్తుందంటే, ఇది ఏ కోణంలో వస్తుందని మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే డైవర్స్ రీజన్స్ నేను ఇందాక చెప్పా, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించకపోవటం, సింధూరం ధరించకపోవటం, తాలిబొట్టు ధరించకపోవటం, అవి కూడా రీజన్స్ వస్తాయి కదా. అప్పుడు ఆ జడ్జిమెంట్లో ఇవి వస్తాయి కదా. ఒక అమ్మాయి బట్టలు పెళ్లి చేసుకుంది, కాలికి మెట్టుల్లో ఇది లేవు, ఈ బొట్టు లేదు, అంత ఫ్యాషన్ ఉందనుకోండి, ఆ విషయం కూడా మనం చెప్పొచ్చు. అది వన్ ఆఫ్ ద రీజనే కదా. ఇప్పుడు మీరు బట్టల వేషధారణ గురించి ఎక్కడ వస్తుంది సబ్జెక్టు? మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరం పెట్టుకుంటాం, తిలకం ధరించడం. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, చక్కగా ఒక మహిళ ఎట్లా ఉండాలంటే మంచిగా ఉన్నారు మీరు. అలాగా అంటే నేను ఉండమని నన్ను, మళ్ళీ నాకు సంబంధం లేదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే వేషధారణ వల్ల డైవర్స్ పొందొచ్చా అనేది ప్రశ్నకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అందులో తాలిబొట్టు వేసుకుంటారా నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక అమ్మాయి అంటే మామూలుగా స్కర్ట్స్ వేసుకుంది అనుకోండి, ఆ బొట్టు పెట్టుకొని తాలిబొట్టు ధరించుకొని మెట్లు పెట్టుకొని వెళ్తారా అని నాకు తెలియదు. అది నేను ఎవరిని చూడాలి అట్లా. ఒకవేళ అలా ఉంటారా ఇలా ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే మేము పల్లెటూరులో మాకు ఊరు నుంచి వస్తాం, ఇక్కడికి వస్తాం, ఏదో పని చేసుకున్నాం పోతాం. మేము ఎప్పుడు కూడా బయట తిరిగిన దాఖలాలు అయితే నాకు లేవు, నాకు తెలియదు కూడా. ఎప్పుడన్నా చూస్తే ఎక్కడ ఏదైనా పేపర్లో చూడటం తప్ప. అది సినిమా యాక్టర్లను చూస్తాం, అది ఉంటాయి కదా పేపర్లో లాస్ట్లో సినిమా పేజీ వస్తుంది, చూస్తాం అంతే. నేనేమంటున్నానంటే, ఒక మహిళ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించమని నేను కోరుకుంటా. ఒకవేళ ఒక పురుషుడు వచ్చాడు నా దగ్గరికి, ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, వచ్చినప్పుడు సార్ నేను మా భార్య ఎట్లా మీరు అన్నట్టు ఇట్లా తాలిబొట్టు ధరించట్లేదండి, మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇవన్నీ పాయింట్స్, ధరించట్లేదండి, ఆమె ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే, అది కూడా మేము రీజన్స్ తీసుకుంటాము, అది వన్ ఆఫ్ ద రీజన్గా తీసుకుంటాం కదా. ఇప్పుడు గంజాయి, అది గంజాయి కదండి అని కూడా తప్పు, కానీ అది ఏది అంటారండి, నాకు అది తెలియదు, అది తాగుతారు కదా, సిగరెట్ తాగే మహిళలు కూడా ఉన్నారు. అది కూడా మేము కేసు చేసాం. ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంది, డ్రింకింగ్ చేస్తుంటుంది, మొగుని కొడుతుంటుంది, తిడుతుంది, ఆ కేసు వచ్చింది మా దగ్గరికి. ఒక ఆమె డ్రింక్ చేస్తుంది, సిగరెట్ స్మోక్ బాగా ఇంట్లో స్మోక్ చేస్తుంది, చిన్నపిల్ల ముందు స్మోక్ చేస్తుంది, చిన్నపిల్ల ఉన్నారు ఆమెకి, బాగా హెవీ స్మోక్ చేస్తుంది. తర్వాత బాగా డ్రింక్ చేస్తుంది, డ్రింక్ చేసి మొగుని కొట్టడం, తిట్టడం, ఇన్ని పడేయటం, లీస్ట్ క్రూయల్టీ కదా అది కూడా. ఇప్పుడు అందరూ అమ్మాయిలు కూడా తాగుతున్నారు కదండి. నేను అదే అంటే నేను అనేది ఇక్కడ క్రూయాలిటీ అనేది మనం ఒక చిన్న కోణంలో కాదు, విస్తృత అర్థంలో అర్థం చేసుకోండి. మీరు విస్తృత అర్థంలో అర్థం చేసుకోండి. అంటే హెల్, మీరు అన్నారు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెల్ అంటారు కదా. అంటే ఒక ఇంటికి ఒక పురుషుడు వచ్చినా, ఒక ఇంటికి ఒక స్త్రీ వచ్చినా, అబ్బా నరకమరా బాబు మా ఇంట్లో అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ అనుకోండి. ఇది బేసికల్గా డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో పెళ్ళిళ్ళు చెయ్యాలి అన్నా ఇటుపక్క పేరెంట్స్ అయినా సరే, ఇటు ఆడపిల్లైనా మగపిల్లైనా భయపడుతున్నారు. వాట్ ఇఫ్ పెళ్ళికి ముందే ఎనీ అగ్రిమెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చా? అంటే లైక్ ఒక వీళ్ళు పెళ్ళైనా విడిపోరు, ఈ కారణాల వల్ల విడిపోలేరు అని, ఇలాంటి అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా? కాదండి, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ ఇండియాలో చెల్లవు. ఓకే, ఇండియాలో చెల్లవు, ఇండియాలో కూడా లేవు. ఓకే, కాకపోతే మా దగ్గర కొంతమంది వస్తారు, సార్ మేము ఇద్దరు వాలంటీర్గా వస్తారు, సార్ మీరు ఏదైనా చేసి రాసి పెట్టండి సార్ అది అంటుంటారు. మాకు సంబంధం మేము రాసిస్తాం అంతవరకు, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారం. అలాగే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అనేది ఇండియాలో ఇంకా అప్లికబుల్ లేవు, ఇంకా చట్టం అయితే కాల. విదేశాల్లో ఉన్నాయి అవి, ఏ దేశాల్లో ఉన్నాయి? అన్ని దేశాల్లో ఉన్నాయి. సో దాని ఏమంటున్నాను, అలాంటివి అయితే ఇక్కడ లేవు. కాబట్టి చాలామంది ఏంటంటే ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు పిల్లలు మా దగ్గరకు వచ్చే ఉంటారు కదా కొత్తగా యూత్ 24, 25, 26 అయ్యా రేపొద్దున నీకు నాకు పడలేదనుకో, పడపనప్పుడు అమికబుల్గా విడిపోదాం, నీదే నాదే, తర్వాత నా మీద నువ్వు కేసులు పెట్టకూడదు, నీ మీద నేను కేసులు పెట్టను, ఇట్లా మాట్లాడుకునేవి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలా టాక్స్ కూడా నడుస్తున్నాయి మధ్యకాలంలో, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ నడుస్తున్నాయి. కానీ చట్టపరంగా అయితే చెల్లవు, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, నడుస్తున్నాయి. కాబట్టి ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అనేది కొంతమంది అనుకుంటున్నారు, మా దగ్గరికి వచ్చినప్పుడు అనుకుంటారు, వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, విడిపోయేటప్పుడు కూడా ప్రేమగా విడిపోతే ఏ గోళ లేదు కదండి.
అలా కాకుండా కంప మీద కొట్టేసినట్టు లాగి ఆళ్ళలాగి అట్లాగి ఇట్లాగి చించుకొని చేసుకొని అది కష్టం కదా. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదైనా ఒకటే అంజలి గారు, మీరు అవునన్నా కాదన్నా ఏదన్నా కూడా ఇద్దరు మనుషుల యొక్క అడ్జస్ట్మెంటు, ఇద్దరు మనుషుల యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు కూడా నీకు నాకు గొడవ ఎందుకులే ప్రేమగా విడిపోదాం అంటే వెళ్ళని కూడా సంతోషమే, ఎవరికే గోల ఉండదు. అలా కాకుండా నీకు నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అనుకుంటే జీవితాలు సంకనాగిపోతాయి. కోర్టుకి వెళ్ళకుండా కూడా మ్యూచువల్ గా వాళ్ళకి కోర్టు కంపల్సరీ వెళ్ళాల్సిందే. కోర్టుకి మ్యూచువల్ డైవర్స్ అనే కోర్టుకు రావాలి. ఒక ఫస్ట్ వేస్తాము మ్యూచువల్గా రావాలంటే కంపల్సరీ కోర్టుకు రావాలి. పెద్ద మనుషుల్లో తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చల్లవు, గుర్తుపెట్టుకోండి. పెద్ద మనిషి ఒప్పందాలు బయట ఇంట్లో రాసుకుంటారు, నోటరీ డైవర్స్ అవన్నీ చల్లవు. కంపల్సరీ మీరు కోర్టుకు రావాలి. కోర్టుకు వచ్చి తీసుకొని అఫీషియల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎనీవేస్ సో డివోర్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ రీజన్స్ వల్ల అవుతాయి అని చెప్పి నాకు ఈరోజు తెలిసింది. ఈరోజు కాదండి, మళ్ళీ మనం ఇప్పుడు వరకు కూడా ఎవరు చెప్పలేని అంశాలు మనం చెప్తున్నాం విజువల్ టాక్స్ ద్వారా. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హోప్ ఈ పాడ్కాస్ట్ చాలా మందికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఒక మాట చెప్పండి అమ్మా ఎండింగ్ అప్పుడు, దయచేసి అందరూ కలిసి ఉండండి, సర్వజన సుఖనో భవంతు. ఎందుకంటే మీరు అందరూ కలిసి ఉంటే చక్కగా దేశం ముందుకెళ్తుంది, దేశం అభివృద్ధి చెందుద్ది. దేశం అభివృద్ధి చెందాలంటే మీరు ముందు కుటుంబాలు బాగుండాలి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే దేశం బాగుపడుతుంది. నేను కోరుకునేది అదే. విడిపోవద్దని నేను చెప్పను, విడిపోవద్దు అసలు. మీరు కలిసి ఉండండి, బాగా ఎంత స్ట్రగుల్ అయినా ఉండండి, కలిసి ఉండండి. పిల్లల్ని కానండి, బాగా కానండి, దేశం అభివృద్ధి వెళ్తుంది. డబ్బు బాగా సంపాదించుకోండి, అది చేస్తేనే దేశం ముందుకెళ్తుంది. లేకపోతే భారతదేశం నా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం డెవలపింగ్ కంట్రీ. ఇట్స్ అన్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లా జరుగుతుంది. But anyways, thank you so much for this, and for more information keep watching our Visual Talks.